సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? షేర్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ ఎంటైర్ కొండేపి టీమ్. అందరు కూడా దీపావళి శుభాకాంక్షలు సార్. ఈ దీపావళి ఎవరైతే వెస్టేజ్లో సీరియస్గా చేస్తూ వెస్టేజ్నే ప్రాణంగా భావిస్తూ వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలని జర్నీ చేస్తున్నటువంటి వెస్టేజ్ మిత్రులందరూ కూడా వచ్చే దీపావళి వెస్టేజ్ అనేటువంటి ఈ దీపాన్ని వెలిగించుకొని పేదరికం అనేటువంటి మీ చీకట్లను పారదోలుకోవాలని మనసారా కోరుకుంటున్నా సార్. నా పేరు బ్రహ్మయ్య వేల్పుల, డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తాను ప్రకాశం జిల్లా కొండేపులో. ప్యూర్ గవర్నమెంట్ జాబ్ సార్, గెస్టెడ్ ఆఫీసర్ని. వెస్టేజ్కి రాకముందు నాకు జాబే లైఫ్, వేరేది ఏం లేదు. కానీ వెస్టేజ్ అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు నా ఫ్రెండ్, నా బ్యాచ్మేట్, అద్దంకి డిప్యూటీ తహసీల్దారు రమ్య రవికాంత్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత చాలా మందిలాగా కాదు, మీలో అందరిలాగా వెస్టేజ్ అనేది చాలా చిన్నదని, ఇది ఒక ఏదో మోసపూరితమైన కంపెనీ అని నేను కూడా స్టార్టింగ్లో బిలీవ్ చేయలేదు. తర్వాత ఒక 6 months టైం వేస్ట్ చేసుకున్న తర్వాత వెస్టేజ్ గురించి ఫుల్ క్లారిటీ నాకు నేనే తీసుకొని ది గ్రేట్ గురూజీ, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఎంఎస్ఆర్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్కి వెళ్ళి వెస్టేజ్ గురించి పూర్తి అవగాహన తీసుకొని ఫ్రీక్వెంట్గా అవర్ గ్రేట్ లీడర్ మెంటర్ ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్స్ని పదే పదే అటెండ్ అవుతూ దీని గురించి క్లారిటీ తీసుకున్నా. తర్వాత నా మెంటర్ బాలం శ్రీనివాస్ సార్, ఫైర్ బ్రాండ్ బాలం శ్రీనివాస్ సార్ దగ్గర కంప్లీట్ వెస్టేజ్ గురించి నాలెడ్జ్ తీసుకొని వెస్టేజ్లో చిన్న సక్సెస్ తీసుకోవడం జరిగింది. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 41,201 రూపీస్ తీసుకుంటున్నా. జాబ్లో నా శాలరీ వచ్చేసి 60,000, వెస్టేజ్లో 40,000, ₹1,00,000 తీసుకుంటూ నా ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేస్తున్నా. ఈ అవకాశం నాకే కాదు సార్, మీ అందరికి కూడా ఉంది. సో అందరు కూడా వెస్టేజ్ని గట్టిగా పట్టుకొని వెస్టేజ్ని ఫుల్ టైం గానో పార్ట్ టైం గానో కాకుండా వెస్టేజ్ని లైఫ్ టైంగా చేస్తూ వెస్టేజ్ అనేటువంటి ఈ విషయాన్ని మీ నరనరాల్లో ఒక సెలైన్ ఎక్కించుకున్నట్టుగా ఎక్కించుకొని అకంఠ దీక్షతో పట్టుదలతో ఒక 2 years కానీ వెస్టేజ్లో మీరు కానీ మీ అప్లైనర్ చేయబట్టుకొని అప్లైనర్ని దేవుడిగా భావిస్తూ వెస్టేజ్ కానీ చేస్తే మీ లైఫ్లే కాదు సార్, మీ 3 తరాల లైఫ్లు కూడా మారేటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ వెస్టేజ్. వెస్టేజ్లో అందరు కూడా వెస్టేజ్ గురించి తెలుసుకుంటారు. వెస్టేజ్ ప్రొఫైల్ ఏంటి, వెస్టేజ్ కంపెనీ ఎప్పుడు పెట్టారు, వెస్టేజ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, వెస్టేజ్లో మనం ఏం చేయాలి అనేది వెస్టేజ్ బిజినెస్ ప్లాన్గా మీరు అందరు తెలుసుకొని ఉంటారు. తర్వాత వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకున్న తర్వాత అసలు వెస్టేజ్లో ఏం చేయాలి, వెస్టేజ్లో ఎన్ని రకాల ఆదాయాలు ఉంటాయి, వెస్టేజ్లో ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజెస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎన్ని పాయింట్స్ రావాలి, ఏ స్టేజ్లో వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి, అసలు యూసిడి అంటే ఏంది, డియూసిడి అంటే ఏంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా బ్రాంజ్ అంటుంటారు, మన వాళ్ళు సిల్వర్ అంటుంటారు, గోల్డ్ అంటారు, స్టార్ అంటారు, క్రౌన్ అంటారు. మీకు చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు. ఇంకొంతమంది అయితే పీవీలు అంటే ఏంటి, బీవీలు అంటే ఏంటి, కొంతమంది అయితే 5% అంటే ఏంటి, 8% అంటే ఏంటి, 12% అంటే ఏంటి, 16% అంటే ఏంటి, కన్ఫ్యూజ్గా ఉంటారు. నేను కూడా స్టార్టింగ్ ఒక 2-3 months వీటన్నిటి గురించి తెలియక చాలా కన్ఫ్యూజ్గా ఉండేవాడిని అనమాట. ఇప్పుడు వాటన్నిటి గురించి మీకు ఒక కంప్లీట్ అవగాహన అనేది మీకు కల్పించేదానికి నేను ప్రయత్నిస్తా ఉన్నా. నన్ను కూడా గుర్తించి సార్ మీరు కూడా ఏదైనా దీపావళి రోజు, పండగ రోజు మీ వాయిస్ మా కొండే టీంకి వినిపించాలి, ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పండి సార్ అంటే ఇదైతే బాగా ఉపయోగపడుతుంది అని నేను ఆనంద్ సార్ తోటి, సార్ మార్కెటింగ్ ప్లాన్ చెప్తా సార్, అదైతే బాగా ఉపయోగపడుతుంది, కొన్ని లెవెల్స్ ఇన్కమ్స్ గురించి తెలుసుకుంటే కొంచెం సీరియస్గా ముందుకు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుందని ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది సార్. పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఉన్నా ఎవరైనా సరే ఓ పెన్ను పేపర్ తీసుకొని దగ్గర పెట్టుకోండి సార్, ఖచ్చితంగా రాసుకోండి. వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎన్నిసార్లు ఎవరు విన్నా, ఎన్నిసార్లు ఎవరు తెలుసుకున్నా కూడా కొత్తగానే ఉంటుంది. అందుకని మేము పాత వాళ్ళం, మేము సంవత్సరం నుంచి ఉన్నాం,
6 నెలల నుంచి ఉన్నాం, ఇది మాకేం ముందులే అని అనుకోకుండా తెలుసుకోండి. నాకు తెలిసినంత వరకు తెలుసుకోండి. సెషన్ అయిపోయిన తర్వాత నేను ఏదైనా మిస్టేక్స్ చెప్పినా కాస్త సరి చేసుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ ఇస్తాను. ఓకే, సెషన్లోకి వెళ్ళిపోతున్నా సార్. ఇప్పుడు సార్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్ మనం డిస్కస్ చేసే ముందు మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అన్నమాట. 9 రకాల ఆదాయాలు. ఈ 9 రకాల ఆదాయాలు పొందడమే వెస్టేజ్ లో లక్ష సాధించడం. 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000. సిద్ధార్థ సింగ్ సార్ 1,70,00,000 కూడా ఈ 9 రకాల ఆదాయాల ద్వారానే వస్తాయి అన్నమాట. అసలు ఏంటి 9 రకాల ఆదాయాలు అంటే కన్జంప్షన్ ఆన్ సేవింగ్స్. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఒకటి ఉంది సార్. కన్జంప్షన్ ఆన్ సేవింగ్స్ అనేది 10-20% అని ఈ స్లైడ్ లో ఉంది, కానీ 10-30%. ఇప్పుడు ప్రెసెంట్ మారినటువంటి జిఎస్టి స్లాబ్స్ ప్రకారం డిస్కౌంట్ అంటారు సార్ దీన్ని. కన్జంప్షన్ ఆన్ సేవింగ్ అంటే నథింగ్ బట్ అదర్ థింగ్ సార్. దిస్ ఈస్ డిస్కౌంట్. 10-30% డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ అంటే ఏం లేదు సార్, మన ప్రోడక్ట్స్ మీద ఎంఆర్పి రేట్ ఒకటి ఉంటుంది. మనము ఎంఆర్పి రేట్లో తీసుకుంటేమో ఫుల్ రేట్ పెట్టి తీసుకోవాలి. అదే మనం ఐడి తీసుకుంటే మాత్రం మనకు డిపి ఉంటుంది సార్, డిస్కౌంట్ ప్రైస్ అని, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అని ఉంటుంది. అది 10-30% తగ్గుతుంది అనమాట. మీకు ఫర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన జిఎస్టి మారక ముందు మన మన సోప్ ఉండేది సార్, 70 రూపాయలు ఉంటుంది దాని మీద. అది మనకి 50 రూపాయలకి ఇస్తారు. ఆ 20 రూపాయలు అనేది ఏంటంటే మనకి ఇక్కడ డిస్కౌంట్ అనమాట. ఈ డిస్కౌంట్ అనేది అందరికీ ఉంటది, వెస్టేజ్ లో ఐడి తీసుకుంటే మాత్రమే ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇన్కమ్ సార్, గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి పెర్ఫార్మెన్స్ బోనస్. పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది 5-16% ఉంటుంది సార్. ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్ ఉంటుంది అనేది మనం రాబోయే స్లైడ్స్ లో తెలుసుకుందాం. ఈ పెర్ఫార్మెన్స్ బోనస్, సేవింగ్స్, డిస్కౌంట్ అనేది వెస్టేజ్ లో ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ ఈ మూడో టైప్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర నుంచి క్వాలిఫైడ్ డైరెక్టర్స్ కు మాత్రమే ఉంటుంది సార్. అది చూడండి, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్. మళ్ళీ ఒకసారి చెప్తా సార్, చిన్నగా చెప్తా. డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2%. ఇవన్నీ కూడా ఈ మూడో ఇన్కమ్ దగ్గర నుంచి 9వ ఇన్కమ్ దగ్గర కూడా ఇవి తీసుకుంటేనే వెస్టేజ్ లో లక్షలు రావడానికి సాధ్యమవుతుంది. అంతే తప్ప ఆ డిస్కౌంట్ లేకపోతే పెర్ఫార్మెన్స్ బోనస్ గురించి కాదు. ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ గురించి లాస్ట్ లో కొంతమందికి ఉన్నటువంటి కొన్ని అపోహలు చెప్తాను, అవి కూడా మీరు నోట్ చేసుకుందరు సార్. ఎవరికైనా నేను చెప్పేది స్పీడ్ అయితే నోట్ చేసుకోవటం కష్టంగా ఉంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి సార్. ఇది మన దగ్గర అందరి దగ్గర ఉంటాయి, ఇది నేనే మరొకసారి మీకు చెప్తున్నా అంతే. తర్వాత 9 రకాల ఆదాయాల తర్వాత వెస్టేజ్ లో 9 రకాల లెవెల్స్ ఉంటాయి సార్. ఈ 9 రకాల లెవెల్స్, ఒక్కొక్క లెవెల్ మన దగ్గర బిజినెస్, మన డౌన్ లైన్ లో బిజినెస్ జరిగే కొన్ని వెస్టేజ్ కంపెనీ వాళ్ళు నిర్దేశించినటువంటి పీవీలు యాడ్ అయ్యే కొన్ని మనోహర్ సార్ ప్లీజ్ స్క్రీన్ మీద గీతలు గీస్తున్నారు, గీతలు. ఈ 9 రకాల లెవెల్స్ ఏమేమి ఉంటాయో చూడండి సార్. ఓకే, సూపర్. సారీ సార్, బ్రాంజ్ లీడర్స్ డైరెక్టర్. ఒక్క నిమిషం సార్. లీడర్స్ గమనించండి, మీ సెల్ ఎవరు కూడా స్క్రీన్ టచ్ చేయొద్దు, పక్కన పెట్టేసి వినండి. ఎందుకంటే మీకు తెలియకుండా స్క్రీన్ మీద స్క్రాచెస్ పడుతుంటాయి. సార్ డిస్టర్బ్ అవుతాడు, మనం డిస్టర్బ్ అవుతాం. సో మనోహర్ సార్ పేరు చెప్పారు కదా, కొంచెం మీరు స్క్రీన్ కలిస్తున్నట్టున్నారు, గమనించండి అందరూ కూడా. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. ఓకే సార్. బ్రాంజ్ డైరెక్టర్ ఫస్ట్ లెవెల్ సార్, బ్రాంజ్ డైరెక్టర్. సెకండ్ లెవెల్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. థర్డ్ లెవెల్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్. ఫోర్త్ లెవెల్ వచ్చేసి స్టార్ డైరెక్టర్. ఫిఫ్త్ లెవెల్ వచ్చేసి డైమండ్ డైరెక్టర్. సిక్స్త్ లెవెల్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్. సెవెంత్ డైరెక్టర్ వచ్చేసి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్.
8th వచ్చేసి డబుల్ క్రౌన్ డైరెక్టర్, 9th వచ్చేసి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇవి 9 రకాల లెవెల్స్ సార్. వెస్టేజ్ లో ఈ 9 రకాల లెవెల్సే ఉంటాయి. ఇవి 9 రకాల లెవెల్స్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంటుంది సార్ పెద్దది, విఎంసిఎం మెంబర్. అది వెస్టేజ్ లో ఒక నెల 10 లక్షలు, రెండో నెల 10 లక్షలు, మూడో నెల 10 లక్షలు, అట్లా వెస్టేజ్ లో ఒక సంవత్సర కాలంలో 3 సార్లు కానీ 10 లక్షలు కానీ తీసుకుంటే నిన్ను విఎంసిఎం మెంబర్ అంటారు అన్నమాట. వెస్టేజ్ మిలియనీర్ కౌన్సిల్ వాళ్ళు వెస్టేజ్ బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వాళ్ళని భాగస్థులను చేస్తారు. ఇది విఎంసీ మెంబరు. అది లెవెల్ కాదు, అది స్పెషల్ కేటగిరీ సార్. అది ఈ 9 రకాల లెవెల్స్ అనేవి ఉంటాయి. ఈ 9 రకాల లెవెల్స్ మనం అచీవ్ అయ్యే కొంది ఇందాక చెప్పుకున్నట్టు మనం 9 రకాల ఆదాయాలు అనేవి మనకి వస్తా ఉంటాయి సార్. చూడండి సార్, పెర్ఫార్మెన్స్ బోనస్ దీని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీకు డిస్కౌంట్ గురించి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇది పెర్ఫార్మెన్స్ బోనస్ సార్. ఈ స్క్రీన్ మీద మీరు కానీ చూసినట్లయితే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయలని, ఒక బీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ అని చెప్పడం జరిగింది. ఈరోజు కొత్తగా ఈ జూమ్ లోకి వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఒక 1 వీక్ ముందు ఐడి తీసుకొని జూమ్ లోకి వచ్చిన వాళ్ళు కానీ ఒకటి మాత్రం గమనించండి సార్. ఇక్కడ పీవీలు బీవీలు ఏంటి ఏంటో చెప్తున్నాడు బ్రహ్మయ్య సారు, ఇదేందో మాకు అర్థం కావట్లేదు దయచేసి ఎవరు అనుకోవద్దు. వెస్టేజ్ బిజినెస్ మొత్తం కూడా పీవీ పాయింట్స్ ఆధారంగానే జరుగుతుంది. వెస్టేజ్ లో డబ్బులు మొత్తం కూడా బీవీ పాయింట్స్ ఆధారంగానే ఇస్తారు. పీవీ అంటే పాయింట్ వాల్యూ, బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఇక్కడ పీవీ అనేది ఎలా ఏంది, అసలు ఈ పీవీ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అంటే, వెస్టేజ్ లో నువ్వు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చి వెస్టేజ్ లో ఐడి తీసుకున్నప్పుడు వెస్టేజ్ లో నీవు 5% క్యాష్ బ్యాక్ ఎలిజిబుల్ అవుతావు. ఆ తర్వాత మీరు లెవెల్స్ అనేవి గ్రోత్ అవుతూ ఉండాలి అంటే మీ అకౌంట్ లో క్యుమ్యులేటివ్ గా పీవీ పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉండాలా. అసలు ఏంటి పీవీ అంటే, వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ని మనము 30 రూపాయల నుంచి 60 రూపాయల మధ్యలో ఎంతో కొంతకు మనం కొంటూ ఉంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని బట్టి, కంపెనీ యొక్క ప్రోడక్ట్ వాళ్ళు నిర్దేశించినటువంటి రేటులను బట్టి మనకి పీవీ పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి సార్. యాడ్ అవుతూ ఉంటాయి. ఒక పీవీ పాయింట్ 30 రూపాయలు నుంచి 60 రూపాయల మధ్యలో ఉంటుంది సార్. మనము లెవెల్ అచీవ్ అయ్యే కొద్ది ఈ పాయింట్స్ అనేవి మనము మన డౌన్ లైన్ లో ఉన్నటువంటి వెస్టేజెన్స్ ద్వారా ఆ పాయింట్స్ అనేవి మనకు పెరుగుతూ ఉంటే మన లెవెల్ అనేది అచీవ్ అవుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు పీవీ రేంజ్ అదే పర్సంటేజ్ కనబడుతుంది చూడండి సార్. 0 నుంచి 599 పాయింట్లు కానీ మన అకౌంట్ లో క్యూములేటివ్ గా కానీ ఉన్నట్లయితే మన 5% క్యాష్ బోనస్ లో ఉంటాం సార్. క్యూములేటివ్ అంటే ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు చెప్తా. ఒక బేల్దార్ మేస్త్రి ఈ రోజు పని స్టార్ట్ చేశారు సార్. ఒక పారీ గోడ అంటే తెలుసుగా మీకు, ఒక గోడ కట్టడానికి పని స్టార్ట్ చేశాడు. ఈ రోజు ఒక వరుస కట్టాడు, 2 వరుసలు కట్టాడు, 3 వరుసలు కట్టాడు. ఆ రోజు సాయంత్రం అయిపోయింది. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు, 4వ వరుస 5వ వరుస కట్టాడు. ఆ తర్వాత 3వ రోజు వచ్చాడు, 6వ వరుస 7వ వరుస 8వ వరుస 9వ వరుస 10వ వరుస కట్టాడు. ఇప్పుడు అతను చేసిన మొత్తం పని ఎంత అంటే, రోజువారీ పని చూసుకోకూడదు, 1వ రోజు నుంచి 3వ రోజు దాకా, 1వ వరుస నుంచి 10వ వరుస దాకా చేసిన పనినే క్యుమ్యులేటివ్ వర్క్ అంటారు. అట్లా అన్నమాట. ఈ పీవీలు కూడా అంతే. ఒక నెలలో 100 పీవీలు, 2వ నెలలో 100 పీవీలు, 3వ నెలలో 100 పీవీలు కొంటే మీరు క్యుమ్యులేటివ్ పీవీస్ మీ ఎంత అవుతుందంటే 300 పీవీలు అవుతాయి అన్నమాట. అది ఇక్కడ ఈ 0 నుంచి 599 పీవీల మధ్యలో కానీ మీ అకౌంట్ లో కానీ ఉన్నట్లయితే క్యుమ్యులేటివ్ గా మీరు కొన్నదానికి 5% క్యాష్ బ్యాక్ తీసుకుంటారు అన్నమాట.
అదే కాకుండా 600 నుంచి 2399 పీవీల మధ్యలో గాని ఉన్నట్లయితే 8% ఉంటారు. మీరు కొన్న దానికి 8% తీసుకుంటారు. అదే విధంగా 2400 నుంచి 5499 పీవీల మధ్యలో గాని మీరు ఉన్నట్లయితే మీరు 12% క్యాష్ బ్యాక్ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది తీసుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత 5500 ప్లస్ పీవీలు గాని మీరు గాని క్యుములేటివ్ గా ఉన్నారంటే మీరు 16% లో ఉంటారు సార్. ఇదే హైయెస్ట్ పెర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఇక్కడ ఈ 5% గాని 8% గాని 12% గాని 16% గాని మీరు కొన్నటువంటి సెల్ఫ్ పీవీలకు ఉంటది. మీరు కొన్న సెల్ఫ్ పీవీలకు ఉంటది. మీరు 100 కొంటే 100, 500 400 కొంటే 400, 300 కొంటే 300, 200 కొంటే 200. ఇది సార్. ఇవి బోనస్ యొక్క పర్సంటేజ్లు. ఇందులో కంపెనీ బాగా పనిచేసేటువంటి కోటి ఆనంద్ సార్కి గాని, బాగా పనిచేసేటువంటి సుమా మేడం, ప్రసాద్ మేడం కానీ ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో స్టార్టింగ్ లో ఏం చేస్తుందంటే ఒక డిస్ట్రిబ్యూటర్ సింగిల్ మంత్ లో 300 పీవీ పాయింట్లు తాను గాని తన డౌన్ లైన్ గాని చేస్తే ఆయన్ని ఫాస్ట్ ట్రాక్ 8% చేస్తుంది. ఫాస్ట్ ట్రాక్ 8% అంటే వెస్టేజ్ లోకి వచ్చినటువంటి 5% లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరు సింగిల్ మంత్ లో 300 పీవీ పాయింట్లు తన దగ్గర నుంచి కానీ తన డౌన్ లైన్ దగ్గర నుంచి కానీ పొందితే అతన్ని ఫాస్ట్ ట్రాక్ 8% ఇస్తుంది. అతనికి 750 రూపాయల విలువ చేసే ఫ్రీ ప్రోడక్ట్ వోచర్ తను కోరిన వస్తువులు ఇస్తుంది. అదే విధంగా 250 రూపాయల దగ్గర నుంచి 275 రూపాయల వరకు కూడా పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే దగ్గరగా ఒక 1000 రూపాయల లాభం వస్తుంది అనమాట. అతను 1000 రూపాయలు స్టార్టింగ్ లోనే ఒక 8% ఫాస్ట్ ట్రాక్ 8% అయితే ఒక డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. చూడండి సార్, వెస్టేజ్ సిస్టమ్ ఎంత గొప్పదో, ఎంత బాగా ప్రోత్సహిస్తుందో. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అసలు విషయం స్టార్ట్ చేసుకుందాం సార్. ఒకటే నేను చెప్తున్నా, మీరు డిస్కౌంట్ కోసమో పెర్ఫార్మెన్స్ బోనస్ కోసమో వెస్టేజ్ లోకి వచ్చారు అనుకుంటే ఆ వెస్టేజ్ ని ఈ రోజే విరమించుకొని ఇంటికెళ్ళి ఇప్పుడు దాకా మీరు చేసుకునేటువంటి ఆ కూలి పనో జాబో ఇంకోటి ఏదో చేసుకోండి సార్. ఇక్కడ పెర్ఫార్మెన్స్ బోనస్ కోసమో డిస్కౌంట్ కోసం మనం వెస్టేజ్ చేయట్లేదు. వెస్టేజ్ ని మనం సంవత్సరానికి యావరేజ్ గా ప్రతి నెల 1,00,000 రూపాయలు తీసుకోవడానికి వెస్టేజ్ మనం చేస్తున్నాం. ఈ విషయాన్ని మీరు అందరు గుర్తు పెట్టుకొని ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. వెస్టేజ్ లో ఐడి తీసుకొని చాలా మంది ఉత్సాహవంతులైనటువంటి యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ కాబోయే ఎంఎస్ఆర్ గురువు గారు, కాబోయే బాలం శ్రీనివాస్ సార్లు, కాబోయే రేపల్లె శ్రీను సార్లు, కాబోయే కొండేపు సురేష్ సార్లు చాలా మంది ఉంటారు. మీలో చాలా ఉత్సాహంగా ఉంటారు. ఏందో చాలా ఒక వారం 10 రోజుల నుంచి జూమ్లు వింటూ ఉంటారు. ఆ టెస్ట్ మోనీస్ విన్న తర్వాత ఊగుతుంటారు అనమాట. నేను చేయాలని. అసలు ఏం చేయాలి అది తెలుసుకోవాలంటే మీ అప్లైనర్స్ ఆల్రెడీ మీకు చెప్పుంటారు. బిజినెస్ ప్లాన్ తో పాటు మార్కెటింగ్ ప్లాన్స్, లెవెల్స్, లెక్స్, ఇన్కమ్స్ అన్ని చెప్పుంటారు. మళ్ళీ ఒకసారి నేను రీకాప్ చేస్తున్నా, ఒకసారి మళ్ళీ తెలుసుకోండి. అసలు మీరు బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంటే చూడండి సార్, ఇక్కడ 6 లెగ్స్ ఉన్నాయి. యు అంటే మీరని ప్రత్యక్షంగా మీకు మీరే ఊహించుకోండి. మీరు యు అంటే ఇక్కడ 1 2 3 4 5 సర్కిల్స్ ఉన్నాయి, 6 సర్కిల్స్ ఉన్నాయి కదా సార్. వీటిని లెగ్స్ అంటారు సార్. వెస్టేజ్ లో వీటిని లెగ్స్ అంటారు. ఇవి 6 లెగ్స్ సరిపోతాయి సార్. వెస్టేజ్ లో 2020లో మారిపోయినటువంటి మార్కెటింగ్ ప్లాన్ ప్రకారం మీరు ఈ 6 లెగ్స్ చాలు సార్. ఈ 6 లెగ్స్ తోనే మీరు డియుసిడి కూడా అవ్వచ్చు. మీరు ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేశారు సార్. ఈరోజు ఆనంద్ సార్ వచ్చి మీ ఇంటికి వచ్చి మీకు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ చెప్పాడు. మీరు వెస్టేజ్ ని ఐడి కార్డు తీసుకొని స్టార్ట్ చేశారు. మీరు వెస్టేజ్ లో ఐడి తీసుకున్నారు సార్. మీరు 5% లో ఉన్నారు. ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. మీరు బిజినెస్ స్టార్ట్ చేయగల మీరు ఏం చేయాలంటే మీ డౌన్ లైన్ లో కూడా ఈ కింద విధంగా నేను చూపిన విధంగా 6 లెగ్స్ వేసుకోవడానికి స్టార్ట్ చేయాలి సార్. ఒకసారి గుర్తించుకోండి, ఒక్కసారిగా 6 లెగ్గులు వేయాలనే రూలు కంపెనీలో ఏం లేదు. మీరు 1 వేస్తారా, 2 వేస్తారా, 3 వేస్తారా, 4 వేస్తారా, 5 వేస్తారా, 6 వేస్తారా అనేది ఇష్టం.
మీరు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే మాత్రం 6 లెగ్గుల్ని క్వాలిఫై చేసుకోవాలి. మీరు 6తో మొదలవుతారా, 5తో మొదలవుతారా, 4తో మొదలవుతారా, 3తో మొదలవుతారా, 2తో మొదలవుతారా అనేది మీ ఇష్టం. నేనైతే ఒక 4 లెగ్గులతో మొదలవుతాను. సింపుల్ గా 4 లెగ్గులు, 4గురితో మొదలవుతాను. ఈ నలుగురితో మొదలయ్యి నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తా సార్. మీరు ఏ విధంగా అయితే 5% లో బిజినెస్ స్టార్ట్ చేశారో మీ కింద వాళ్ళు కూడా 5% లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వెస్టేజ్ లో ఫస్ట్ లెవెల్ సార్ బ్రాంచ్ డైరెక్టర్. నేను ఇంకొంచెము స్పీడ్ పెంచుతా సార్, ఏమనుకోవద్దు. ఎందుకంటే చాలా టైం తీసుకుంటది, 9 రకాల లెవెల్స్ తీసుకోవాలి కాబట్టి మనకి టైం అనేది నాకు గంటే ఇచ్చారు. ఇది 2 గంటలు చెప్పే సబ్జెక్ట్ నాకు గంటే ఇచ్చారు సారు. కాబట్టి ఆ గంటలో మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా చెప్తూ ఉంటా. జాగ్రత్తగా వినండి సార్. బ్రాంజ్ డైరెక్టర్ వెస్టేజ్ లో ఫస్ట్ లెవెల్ సార్. ఈ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేదానికి క్యుమ్యులేటివ్ గా 5,500 పాయింట్లు మీ అకౌంట్ లోకి వచ్చి ఉండాలి. మీరు 16% అవ్వాలి. మీరు ఎవరైతే 16% దాకా వెస్టేజ్ లో నిలబడతారో వాళ్ళు నిలబడిపోయినట్టే. 5,500 క్యుమ్యులేటివ్ పాయింట్స్ తీసుకొచ్చుకోవటం అనేది చాలా కష్టం అని అనుకుంటారు, కానీ చాలా ఈజీ. ఎందుకంటే నువ్వు ఒక్కడ చేస్తే ఏదైనా కష్టమే. నీ కింద ఉన్న నెట్వర్క్ చేస్తే, నీ కింద ఉన్న టీం చేస్తే చాలా ఈజీ. ఇక్కడ వెస్టేజ్ అనేది టీమ్ బిల్డింగ్ బోనస్ బిజినెస్. వెస్టేజ్ అనేది టీమ్ బిల్డింగ్ బిజినెస్. ఆ టీం బిల్ అవ్వాలంటే డ్రీమ్ బిల్ చేసుకోవాలన్నమాట. మీరు వెస్టేజ్ లోకి ఇన్వైట్ చేసే ప్రతి వ్యక్తికి కూడా డ్రీమ్ బిల్ చేస్తే ఆటోమేటిక్ గా టీం వస్తుంది, పీవీలు వస్తాయి, లెవెల్స్ వస్తాయి. సో మీరు క్యుమ్యులేటివ్ గా మీ డౌన్ లైన్ లో 16% అంటే 5,500 పాయింట్లు క్రాస్ చేస్తే మీరు 16% అవుతారు. మీరు 16% అయిన తర్వాత మీరు సింగిల్ బిజినెస్ మంత్ లో, అంటే బిజినెస్ మంత్ అంటే ప్రతి నెల 2వ తారీఖు నుంచి వచ్చే నెల 1వ తారీఖు దాకా బిజినెస్ మంత్ అంటారు సార్. సింగిల్ బిజినెస్ మంత్ లో మీ కింద ఉన్నటువంటి మొత్తం లెగ్స్ నుంచి కూడా 2,001 పాయింట్ కానీ మీరు కానీ తీసుకురాగలిగితే, 1వ లెగ్ నుంచి, 2వ లెగ్ నుంచి, 3వ లెగ్ నుంచి, 4వ లెగ్ నుంచి, 5వ లెగ్ నుంచి, 6వ లెగ్ నుంచి మీరు ఎన్ని లెగ్స్ వేసుకుంటే అన్ని లెగ్స్ నుంచి 2,001 పాయింట్ కానీ మీరు తీసుకురాగలిగితే మీరు క్వాలిఫైడ్ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. మీకు ఇక్కడ ఇన్కమ్ మొదలవుతుంది సార్. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, 1వ ఇన్కమ్ డిస్కౌంట్, 2వ ఇన్కమ్ పెర్ఫార్మెన్స్ బోనస్. ఇవి డైరెక్టర్ అయినా అవ్వకపోయినా ప్రోడక్ట్స్ కొనుక్కుంటే ప్రతి ఒక్కరికి వస్తాయి సార్. ఇక్కడి నుంచి మొదలైద్ది సార్ అస్సలు ఆట. ఇక్కడి నుంచి అస్సలు ఆట మొదలవుద్ది. మీరు 2,001 పాయింట్ తో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వగానే డైరెక్టర్ బోనస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డైరెక్టర్ బోనస్ ఎంత ఉంటుందంటే 15% ఉంటుంది సార్ డైరెక్టర్ బోనస్. అసలు ఏంది సార్ ఈ డైరెక్టర్ బోనస్ అంటే, వెస్టేజ్ అనే కంపెనీ ఆ మంత్ లో చేసిన బిజినెస్ లో టర్న్ ఓవర్ లో తనకు వచ్చినటువంటి లాభంలో ఒక 15% ని పక్కన పెట్టి ఎవరైతే డైరెక్టర్స్ అవుతారో వాళ్ళందరికి కూడా డైరెక్టర్ బోనస్ ఇస్తుంది. చూడండి సార్, ఒక వెస్టేజ్ అనే కంపెనీకి అక్టోబర్ నెలలో 100 కోట్ల లాభం వస్తే ఆ 100 కోట్లలో 15% పక్కన పెట్టి మనం చేసిన బిజినెస్ ఆధారంగా మనకు డబ్బులు పంచేటువంటి ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ వెస్టేజ్. చూడండి సార్, మీరు కొత్త వాళ్ళు, నేను చెప్తున్నా వెస్టేజ్ ఎందుకు గొప్పదని మన వాళ్ళందరూ కూడా మీ ఎమ్మడ పడుతున్నారంటే, ఎక్కడైనా ఈ వ్యవస్థ ఉందా చూడండి. మీరు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, ప్రైవేట్ కంపెనీల్లో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ, గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఆ వ్యవస్థకు వచ్చేటువంటి లాభాల్లో కొంత లాభాన్ని పక్కన పెట్టి ఆ లాభాన్ని మీకు పంచేటువంటి వ్యవస్థ ఎక్కడైనా ఉందా అంటే నేనైతే లేదనే చెప్తా. అది మన వెస్టేజ్ మాత్రమే అని చెప్తా. చూడండి సార్, ఈ డైరెక్టర్లకు ఇచ్చే ప్రతి బోనస్ కూడా కంపెనీకి వచ్చే లాభంలో నుంచి ఆ పర్సంటేజ్ ఆధారంగా పక్కన పెట్టి మనం చేసిన బిజినెస్ ఆధారంగా మనకి పంచేటువంటి ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్. సార్ ఈ డైరెక్టర్ బోనస్, అది 3వ డైరెక్టర్ బోనస్, ఆ 3వ ఇన్కమ్. ఇది మనకి స్టార్ట్ అయినప్పుడు మన ఇన్కమ్ యావరేజ్ గా 3,500 నుంచి 4,500 మధ్య ఉంటుంది సార్. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంకొంచెం కష్టపడి ఆ 2,001 పీవీని కాస్త
2600 పీవీ కానీ చేసినట్లయితే అతనికి అదనంగా మరొక బోనస్ యాడ్ అవుతుంది సార్. అదే టీమ్ బిల్డింగ్ బోనస్. వెస్టేజ్ లో ఇది చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ సార్. డబుల్ అవుతుంది ఇన్కమ్. మామూలుగా మీరు 2001 పాయింట్తో బ్రాంజ్ డైరెక్టర్ అయితే మీకు 3,500 వస్తే, మీరు టీమ్ బిల్డింగ్ బోనస్ తో మీరు బ్రాంజ్ డైరెక్టర్ గాని అయినట్లయితే ఇంకొక 3,500 అదనంగా కలిసి 7,000 అవుతుంది అనమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ బోనస్ వచ్చేసి, ఆ ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ సార్. ఇక్కడ చూడండి సార్, బ్రాంజ్ డైరెక్టర్ గా మీకు వచ్చేసి ఇన్కమ్స్ మరొకసారి చెప్తున్నా. డిస్కౌంట్, పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్. చూడండి సార్, జస్ట్ మీరు బ్రాంజ్ క్వాలిఫై అయితేనే 9 రకాల ఆదాయాల్లో 4 రకాల ఆదాయాలు మీకు ఆల్రెడీ వచ్చేసాయి. సో మీ ఇన్కమ్ అనేది మొదలైంది. మీరు ఇక సక్సెస్ దిశగా దూసుకుపోతా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ లెవెల్. ఇంకొక చిన్న పాయింట్ చెప్తున్నా సార్. ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి కంప్లీట్ సెల్ఫ్ పీవీ 40 పీవీ కొనాల్సిందే. మీరు సెల్ఫ్ పీవీ 40 పీవీ చేయకుండా మీ అకౌంట్ లో డబ్బులు పడలేదని అనుకోవద్దు. మీరు 39.99 పీవీ కొన్నప్పటికీ కూడాను మీ అకౌంట్ లో డబ్బులు పడాలంటే మీరు సెల్ఫ్ పీవీ చేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా సెల్ఫ్ పీవీ 40 ఉండేటట్టుగా చూసుకోండి. ఇది కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. వెస్టేజ్ అనేది నువ్వు కస్టమర్ అయితేనే నీకు డబ్బులు ఇస్తుంది. నువ్వు కస్టమర్ కాకుండా నీ కింద ₹1,00,00,000 జనరేట్ అయినా కంపెనీ నీ అకౌంట్ లో డబ్బులు వేయదు. ఆ డబ్బులన్నిటిని హోల్డ్ లో పెడుతుంది. దయచేసి చాలా మంది అనుకుంటారు, నేను ఐడి తీసేసి గమ్ముకుంటే నా కింద వాళ్ళు కొంటుంటే నాకు డబ్బులు వస్తుంటాయిలే అని. అలాంటి ఆ పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు సార్. వెస్టేజ్ లో నువ్వు కొనాలి, వాడాలి, కొనిచ్చాలి, వాడించాలి. అప్పుడు మాత్రమే నీకు వెస్టేజ్ కంపెనీ అనేది డబ్బులు ఇస్తుంది. ఇది బ్రాంజ్ డైరెక్టర్ సార్. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. చూడండి సార్, యు అనేది మీరు ఈ కింద 1 2 3 4 5 6 లెగ్స్ లో ఒక లెగ్ రెడ్ కలర్ వచ్చింది చూడండి సార్. ఈ రెడ్ కలర్ ఎందుకు వచ్చిందంటే, మీరు క్రితం నెలలో 7,000 రూపాయలు చెక్కు తీసుకున్న తర్వాత నీ కింద వాళ్ళు కామ్గా ఉంటారా సార్? నా అప్లైనర్కి డబ్బులు వచ్చాయి కాబట్టి నేను కూడా డబ్బులు తెచ్చుకోవాలని వాళ్ళు కష్టపడతారు. అదే విధంగా నన్ను నమ్మి వెస్టేజ్ సిస్టంలోకి వచ్చి నన్ను బ్రాంజ్ డైరెక్టర్ చేశారు కాబట్టి నా కింద వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి గెలిపించాలని మీరు కూడా కష్టపడతారు. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళల్లో ఒక వ్యక్తి, ఎవరైనా ఒక వ్యక్తి 5,500 పాయింట్లు క్యుములేటివ్ గా తెచ్చుకొని 16% అయ్యి ఆ మంత్ లో, ఆ బిజినెస్ మంత్ లో 2,001 పీవీ గాని తెచ్చుకున్నట్లయితే అతను కూడా బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతారు. మీరు మాత్రం నాన్ క్వాలిఫైడ్ సిల్వర్ డైరెక్టర్ గా మిగిలిపోతారు. అప్పుడు మీరు కూడా క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలంటే, మీ సైడ్లు ఉన్నటువంటి లెగ్స్ 2 3 4 5 6, ఈ 6 లెగ్స్ నుంచి మీరు సైడ్ పీవీలు 1,801 పీవీ తెచ్చుకోవాలి. ఈ వెస్టేజ్ లో ఉన్నటువంటి ఆల్రెడీ క్వాలిఫైడ్ డైరెక్టర్స్ కి ఈ సైడ్ వాల్యూమ్ అన్నా సైడ్ పీవీ అన్నా నిద్రపట్టదు. చాలా మందికి ఈ సైడ్ పీవీలు అంటేనే గబుక్కులు లేసి మేల్కొని ఉంచుంటారు. సైడ్ పీవీలు గుర్తొస్తే నిద్ర పట్టదు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట ఈ సైడ్ వాల్యూమ్, సైడ్ పీవీ అనేది. వెస్టేజ్ లో వాడు చేసుకుంటా పోతాడు, నేను చూసుకుంటా ఉంటానంటే కుదరదు. వెస్టేజ్ లో క్రౌన్ డైరెక్టర్ అయినా నువ్వు పని చేయాల్సిందే. డియుసిడి అయినా నువ్వు సైడ్ల కోసం పని చేయాల్సిందే. నువ్వు క్వాలిఫై చేసుకోవడానికి పని చేయాల్సిందే. ఇక్కడ ఫస్ట్ లెగ్ క్వాలిఫై అయింది లేదా డబ్బులు వస్తే కూర్చుంటే కుదరదు సార్. మిగిలిన లెగ్స్ నుంచి 1,801 పీవీ కోసం నువ్వు పోరాటం చేయాల్సిందే. నీకు సైడ్ల నుంచి 1,801 పీవీ వస్తే నువ్వు సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతావు. నీకు ఇంకొక రకమైనటువంటి ఆదాయం వస్తుంది అనమాట. అదే ఆ ట్రావెల్ ఫండ్ వస్తుంది సార్. ఆ ట్రావెల్ ఫండ్ 3% మీ అకౌంట్ లో ఉంటది. ఇప్పుడు మీరు జస్ట్ సిల్వర్ క్వాలిఫై అయితే మీకు వచ్చే ఇన్కమ్స్ వచ్చేసి డిస్కౌంట్, పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, 4వది వచ్చేసి ట్రావెల్ ఫండ్ మీకు వస్తాయి సార్. అదేంటి సార్, ఇందాకే 4 వచ్చినాయి, ఇప్పుడు నేను లెవెల్ పెరిగాను కదా, ఇంకా నాకు పెరగాలి కదా. పెరుగుతాయి సార్. ఎప్పుడంటే మీ పెర్ఫార్మెన్స్ ని బట్టి పెరుగుతాయి. మీరు సైడ్ వాల్యూ 1,801 కాకుండా
ఇంకొక 300 పాయింట్లు కానీ కలుపుకొని 2100 పీవీ కానీ చేస్తే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్, ఈ యొక్క 5వ ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా మీకు యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ సిల్వర్ లెవెల్లోనే మన టీంలో చాలా మంది 30,000, 40,000, 35,000 అట్లా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, మీకు తెలుసు. వాళ్ళందరికీ అంత ఎట్లా వస్తున్నాయి 2వ లెవెల్లోనే అని చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ వెస్టేజ్ లోనే టాప్ మోస్ట్ ఇన్కమ్ అయినటువంటి ఎల్ఓబి, ఈ మాట అంటే చాలా మందికి ఎంత ఆనందంగా ఉంటదంటే, ఎంత కమ్మగా ఉంటదంటే ఆ చెవిలో ఆ తేనె పోసినట్టు ఉంటది అనమాట, అంత సమ్మగా ఉంటది ఎల్ఓబి అంటే. ఎందుకంటే ఆ ఎల్ఓబి తీసుకొచ్చే ఇన్కమ్ అట్లుంటది. అది ఈ ఎల్ఓబి రావాలంటే సిల్వర్ డైరెక్టర్ గా ఏం చేయాలి అంటే, మీ డౌన్ లైన్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, క్వాలిఫైడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఈ రెడ్ కలర్ ఉంది చూడండి, ఆ రెడ్ కలర్ డైరెక్టర్ కింద 2001 పీవీ అని ఉంది చూడండి. ఆ 2001 పీవీని నువ్వు ఆ వ్యక్తి ఇద్దరు కష్టపడి 5,625 పీవీలు కానీ మీరు కానీ తీసుకురాగలిగితే మీకు ఒక ఎల్ఓబి వస్తుంది. ఒక ఎల్ఓబి ఖరీదు దగ్గర దగ్గర 11,500 నుంచి 12,500 వద్ద ఉంటుంది. ఒక సిల్వర్ డైరెక్టర్ గానే మీరు 27,000 నుంచి 35,000 రూపాయలు ఒక ఎల్ఓబితో తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది పవర్ ఆఫ్ ఎల్ఓబి. అందుకే ఎల్ఓబి అంటే మా అందరికి కూడా చాలా సమ్మగా ఉంటది. ఈ ఎల్ఓబి కోసం మేమందరం కూడా బాగా కష్టపడతా ఉంటాం అనమాట. ఎందుకంటే ఒక ఎల్ఓబి వస్తే మనకి ఇన్కమ్ వచ్చేసి 10,000 పైన పెరుగుతుంది అనమాట. కాబట్టి సరే, ఇక్కడ కూడా ఇంకొక నోట్ చేసుకోండి, సిల్వర్ డైరెక్టర్ కూడా సెల్ఫ్ పీవీ 40 పీవీ కంపల్సరీగా ఉండాల్సిందే. సార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నా సార్, గోల్డ్ డైరెక్టర్. నెక్స్ట్ లెవెల్ సార్, ఇది వెస్టేజ్ లో 3rd లెవెల్ సార్. గోల్డ్ డైరెక్టర్ అంటే ఇక్కడ యు అంటే మీరు. ఇక్కడ ఒకసారి గమనించండి సార్, సిల్వర్ డైరెక్టర్ స్థాయిలోనే మీకు ఆదాయాలు వచ్చాయి. మొత్తం 9 రకాల ఆదాయాల్లో 6 రకాల ఆదాయాలు మొత్తం కూడా కొట్టేసేసారు సార్ మీరు. ఇప్పుడు 6 రకాల ఆదాయాలు వచ్చారంటే చూడండి సార్, సిల్వర్ డైరెక్టర్ హోదా అనేది ఎంత పెద్ద హోదా. సిల్వర్ డైరెక్టర్ హోదాలో ఎల్ఓబి తీసుకుంటే మీరు తోపు సార్, మీకన్నా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. సో కాబట్టి 6 రకాల ఆదాయాలు వచ్చేసాయి. ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ సార్, వెస్టేజ్ లో 3rd లెవెల్ గోల్డ్ డైరెక్టర్. ఈ గోల్డ్ డైరెక్టర్ కూడా అత్యధికంగా ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ గోల్డ్ లెవెల్లో కూడా ఉంది సార్. 75,000 దాకా తీసుకోవచ్చు గోల్డ్ డైరెక్టర్ స్థాయిలో మనము. గోల్డ్ డైరెక్టర్ అంటే చూడండి సార్, ఈ కింద మీ స్ట్రీమ్ కనుక చూడండి, ఫస్ట్ డైరెక్టర్ క్వాలిఫై అయిపోయాడు సార్. 1వ డైరెక్టర్, మీరు క్వాలిఫై అయితే 2వ అతను ఊరుకుంటారు సార్. 2వ అతను కూడా కష్టపడి క్యుములేటివ్ గా 5,500 పీవీలు తెచ్చుకొని 16% అయ్యి సింగిల్ బిజినెస్ మంత్ లో 2,001 పీవీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు 1వ లెగ్ 2వ లెగ్ 2 క్వాలిఫై అయిపోయినాయి సార్. మీరు నాన్ క్వాలిఫైడ్ గోల్డ్ డైరెక్టర్ అయిపోయారు. మీరు ఇంకా క్వాలిఫై అవ్వలేదు. ఇప్పుడు మీరు క్వాలిఫై అవ్వాలంటే 3వ లెగ్ 4వ లెగ్ 5వ లెగ్ 6వ లెగ్ నుంచి మీరు 1,501 పీవీ సైడ్ వ్యాల్యూని తెచ్చుకోవాలి, సైడ్ పీవీలు తెచ్చుకోవాలి, సైడ్ పీవీలు తెచ్చుకోవాలి. మీలో చాలా మంది అంటా ఉంటారు, సార్ ఈ నెల మీరు క్వాలిఫై అయ్యారా? క్వాలిఫై అవ్వలేదు సార్, సైడ్ పీవీలు రాలేదు. సార్ మీరు క్వాలిఫై అయ్యారా? క్వాలిఫై అవుతారు సార్, సైడ్ పీవీల కోసం పనిచేస్తున్నారు సార్, సైడ్ పీవీలు వస్తాయి సార్ అంటుంటారు. చూడండి, సైడ్ పీవీలు అంటే మీరు టీంని బిల్డ్ చేసుకొని సైడ్ వేసుకుంటూ ఉంటేనే వస్తాయి అన్నమాట. ఇప్పుడు 1వ వ్యక్తి 2వ వ్యక్తి ఇద్దరు కూడా క్వాలిఫై అయ్యారు. మీరు 1,501 పీవీ తెచ్చుకున్నారు. మీరు కూడా గోల్డ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యారు. సెల్ఫ్ పీవీ 40 కొన్నారు సార్. ఇప్పుడు మీకు యథాతథిగా మీకు వచ్చేటువంటి ఇన్కమ్, డిస్కౌంట్, పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్ 3 బోనస్లు వస్తాయి. అదే విధంగా ట్రావెల్ ఫండ్ 4 వస్తాయి. ఇవి సార్ ఇందాక మాకు సిల్వర్ గా 6 వచ్చినాయి, ఇక్కడ 4 వచ్చినాయి, ఇంకా 2 రావాలంటే మీరు 1,501 పీవీ సైడ్ పీవీని ఇంకొక 300 కలుపుకొని 1,800 కానీ చేసుకోగలిగితే మీకు ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ 3% కూడా వస్తుంది. ఇక్కడ 5 వచ్చేసాయి. సరే, ఇప్పుడు మరొక బాహుబలి బోనస్ ఎల్ఓబి. ఈ ఎల్ఓబి ఇక్కడ
2 LOBలు వచ్చేదానికి అవకాశం ఉంది. సిల్వర్ లో సింగిలే వస్తుంది సార్. ఇక్కడ 2 LOBలు వచ్చేదానికి మనకి అవకాశం ఉంటుంది. ఆ 2 LOBలు ఎట్లా వస్తాయి అంటే చెప్తాను చూడండి. స్క్రీన్ గీయద్దు దయచేసి, లేట్ అవుతుంది ఇప్పటికే. 2 LOBలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సార్. ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ డైరెక్టర్ కి అతను క్వాలిఫై అవ్వాలంటే 2001 PV కావాలి కదా. ఆ 2001 PV అతను బాగా కష్టపడి అతను కూడా టీం పెంచుకొని 5625 PV గాని తీసుకొస్తే అక్కడి నుంచి యూకి అంటే మీకు ఒక LOB వస్తుంది. అంటే ఒక LOB ధర మీకు చెప్పాను 11,500 దాకా ఉంటుంది. అదేవిధంగా రెండో డైరెక్టర్ కూడా 2001 PV ప్లేస్ లో అతను టీం బాగా కష్టపడి 5625 PV గాని తీసుకొస్తే మీకు రెండో LOB వస్తుంది. 2 LOBలు కానీ మీరు కానీ ఇక్కడ కానీ తీసుకురాగలిగారంటే మీ చెక్కు గోల్డ్ డైరెక్టర్ స్థాయిలోనే 50+ 50,000. మీ టీంలో కోటి ఆనంద్ ఉంటాడు. ఆనంద్ సార్ డౌన్ లైన్ లో కోటి ఆనంద్ సార్ చెక్ వచ్చేసి ఇప్పుడు నాది 2 LOBల తోటి సార్ది 50+ ఉందని అనుకుంటున్నా. అది నాకు చిన్న ఐడియా లేదు. ఒకసారి అంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి లెవెల్ గోల్డ్ డైరెక్టర్ సార్. సార్ ఒక్క నిమిషం కాల్ వస్తుంది ఇప్పుడే. సారీ సార్, సారీ. గోల్డ్ డైరెక్టర్ స్థాయిలోనే మల్టిపుల్ LOB తీసుకునేదానికి ఇక్కడ మనకి అవకాశం ఉంటుంది సార్. అంటే ఈ 6 రకం ఆదాయం కూడా మీకు వచ్చేసింది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసరికి చూడండి సార్, నెక్స్ట్ వచ్చేసేసరికి 4వ లెవెల్ స్టార్ డైరెక్టర్ సార్. స్టార్ డైరెక్టర్ యు అంటే మీరు సెల్ఫ్ PV 40 PV చేయాలి. ఇప్పుడు మీ డౌన్ లైన్ లో 1-2 క్వాలిఫై అయితే మీరు గోల్డ్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి మీకు డబ్బులు రావడం చూసినటువంటి మూడో వ్యక్తి కామ్ గా ఉంటాడు సార్. అతను కూడా కష్టపడి క్యూములేటివ్ గా 5,500 PV తెచ్చుకుంటాడు. సింగిల్ మంత్ లో 2,001 PV చేస్తాడు. అతను కూడా క్వాలిఫై అవుతాడు. ఇప్పుడు ముగ్గురు క్వాలిఫై అయితే నీ కింద మీరు నాన్ క్వాలిఫైడ్ స్టార్ డైరెక్టర్ అవుతారు. మీరు స్టార్ డైరెక్టర్ గా క్వాలిఫై అవ్వాలంటే మీ సైడ్ వచ్చేసి 1,001 PV తెచ్చుకుంటే మీరు స్టార్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతారు. చూడండి సార్, మీరు స్టార్ డైరెక్టర్ గా క్వాలిఫై అయిన తర్వాత మీకు వచ్చే ఇన్కమ్స్ యథాతథిగా గోల్డ్ లో వచ్చినట్టు డిస్కౌంట్ వస్తుంది, పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఉండదు. మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది స్టార్ డైరెక్టర్ దగ్గర నుంచి టీమ్ బిల్డింగ్ బోనస్ ఉండదు. మీకు గోల్డ్ వరకే టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. ఇక్కడ 1000 PV తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు అతిపెద్ద బాహుబలి వచ్చేదానికి ట్రిపుల్ ధమాకా ఉంది సార్. ఇక్కడ మీకు ఆ 3 LOBలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే రెడ్ లో కనబడుతున్నాయో ఫస్ట్ లెగ్ నుంచి 5,625, రెండో లెగ్ నుంచి 5,625, మూడో లెగ్ నుంచి 5,625 కానీ తీసుకొచ్చుకుంటే 3 LOBలతో మీ చెక్కు 90,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ కూడా మీకు వచ్చేది 5 ఇన్కమ్సే. కానీ 3 LOBలు కానీ తెచ్చుకోగలిగితే మీరు కానీ మీ చెక్కు 89, 89, 90, 92,000 దాకా ఉండేదానికి మీకు అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక 7వ రకం ఇన్కమ్ అనేది మనకి యాడ్ అయ్యేదానికి అవకాశం ఉంది సార్. ప్రతి పేదవాడి కళ, ప్రతి వ్యక్తి కళ సార్. సొంత కారు ఇప్పిస్తా అంటారు కదా మన అప్లైనర్స్. కారు ఎక్కడ ఇప్పిస్తారంటే మీరు స్టార్ డైరెక్టర్ అయితే మీరు వరుసగా 3 నెలలు స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అయితే మీకు 7వ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది సార్. కార్ ఫండ్ 5%. ఇక్కడ నుంచి మీ అకౌంట్ లో కారు ఫండ్ వస్తూ ఉంటది. మీరు కారు కొనుక్కొని మీ C బుక్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీరు అప్లోడ్ చేస్తే కంపెనీకి
కంపెనీ మీకు వేసే డబ్బుల్ని ఈఎంఐగా కన్వర్ట్ చేస్తుంది. అది వేరే సబ్జెక్టు, మీరు తర్వాత తెలుసుకుందరు. ఓకేనా? ఇది స్టార్ డైరెక్టర్ సార్. నెక్స్ట్ వచ్చేసరికి డైమండ్ డైరెక్టర్. మీరు ఇక డైమండ్ డైరెక్టర్ అయిపోయారు సార్. డైమండ్ డైరెక్టర్ అవడానికి ఒకటో లెగ్ క్వాలిఫై అయింది, రెండో లెగ్ క్వాలిఫై అయింది, మూడో లెగ్ క్వాలిఫై అయింది, 4 లెగ్ కూడా క్వాలిఫై చేసేసారు సార్. మీ వాళ్ళు అంతకుముందు క్వాలిఫై అయిన 3 డైరెక్టర్లు మీకు డబ్బులు వస్తుంటే 4వ వ్యక్తి అప్పటికైనా యాక్టివ్ అవుతాడు కదా. యాక్టివ్ అయ్యి ఆయన కూడా క్యుములేటివ్ గా 5,500 పాయింట్లు తెచ్చుకొని 2,001 పివి పాయింట్లతోటి క్వాలిఫై అవుతాడు కదా. అయినప్పుడు మీ మీ మీరు నాన్ క్వాలిఫైడ్ డైమండ్ డైరెక్టర్ అవుతారు. అంటే మీకు కూడా ఇక్కడ కూడా సైడ్ వాల్యూమ్స్ అవసరం అవుతాయి, సైడ్ పివి. అప్పుడు మిగిలిన 2 లెగ్స్ నుంచి ప్లస్ మీ సెల్ఫ్ కూడా 2 కలుపుకొని 501 పివి గాని రాగలిగితే మీరు డైమండ్ డైరెక్టర్ అవుతారు. మీరు స్టార్ డైరెక్టర్ గా ఏ ఇన్కమ్స్ అయితే వచ్చాయో సేమ్ ఇన్కమ్స్ ఇక్కడ వస్తాయి. పెద్ద తేడా ఏం ఉండదు. డైమండ్ డైరెక్టర్ కి తేడా ఏముండదు. కాకపోతే ఇక్కడ ఇంకో ఎల్ఓబి తీసుకునేదానికి అవకాశం ఉంటది. డైమండ్ లెవెల్లోనే మీరు ఒక దగ్గర 1,20,000 చెక్ తీసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే ఒకటో లెగ్ నుంచి ఒక ఎల్ఓబి, రెండో లెగ్ నుంచి ఒక ఎల్ఓబి, మూడో లెగ్ నుంచి ఒక ఎల్ఓబి, 4వ లెగ్ నుంచి ఒక ఎల్ఓబి, 4 ఎల్ఓబిలు తీసుకునేదానికి ఇక్కడ మనకి అవకాశం ఉంటది. 4 ఎల్ఓబిలు కానీ తీసుకున్నారంటే మీరు ₹1,00,000 ఉంటది. ₹1,00,000 పైన ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ మళ్ళీ ఇక మల్టిపుల్ ఎల్ఓబిస్, డెప్త్ ఎన్ని ఉంటాయి అవన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారా? ఆ జోలికి నేను పోవట్లేదు. ఓన్లీ ఈ డైరెక్టర్స్ వరకే, ఈ డైరెక్ట్ ఎల్ఓబిల వరకే చెప్తున్నా. ఇది డైమండ్ డైరెక్టర్ సార్. ఇంకా డైమండ్ డైరెక్టర్ గానే 5వ లెగ్ను కూడా క్వాలిఫై చేసుకోవచ్చు. అక్కడ లెవెల్ ఏం మారదు. 5వ లెగ్ క్వాలిఫై అయినా కూడా 1, 2, 3, 4, 5 లెగ్గులు, రెడ్ కలర్ లో ఉన్న 5 లెగ్గులు కూడా క్వాలిఫై అయిపోయాయి. అప్పుడు మీకు మళ్ళీ మీరు నాన్ క్వాలిఫైడ్ డైమండ్ డైరెక్టర్ అవుతారు. అప్పుడు మీకు సైడ్లు 501 పివి కానీ సైడ్లు కానీ మీకు కానీ వస్తే మీరు డైమండ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతారు. ఇక్కడ చాలా మందికి అనుమానం ఆల్రెడీ వచ్చి ఉంటది. సార్ బ్రహ్మయ్య సార్, డైరెక్టర్ 1 ఒక నెల క్వాలిఫై అయితే చాలా, ప్రతి నెల క్వాలిఫై అవ్వాలా? ఇక్కడ ఈ బిజినెస్ ప్రతి నెల బిజినెస్ సార్. ఈ 5గురు డైరెక్టర్లు ప్రతి నెల క్వాలిఫై అవ్వాలి. ప్రతి నెల 2,001 పివి తెచ్చుకోవాలి. అంటే ఏ నెల ఏ డైరెక్టర్ సరిగా పని చేయకుండా 2,001 పివి కానీ తెచ్చుకోలేదనుకో, అతను నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్. అప్పుడు అతను లెవెల్ పడిపోవడంతో పాటు నీ లెవెల్ కూడా పడిపోద్ది. అందుకనే అప్లైనర్ ఎప్పుడు డౌన్ లైన్ వెంబడి పనిచేసేది. ఎందుకంటే ఆయన క్వాలిఫై కాకపోతే ఈయన కూడా ఒక లెవెల్ క్వాలిఫై కాడనమాట. అందుకని ప్రతి నెల ఈ ఎర్ర బల్బులు ప్రతి నెల వెలుగుతూ ఉంటేనే ఆ పైన ఉన్న ఆయన గ్రీన్ బల్బు వెలుగుద్ది. లేక ఈ కింద ఎర్ర బల్బులో ఏ ఒక్క బల్బు ఆరిపోయినా పైన ఆయన గ్రీన్ బల్బు అనేది ఆరిపోతుంటది. అందుకే అప్లైనర్ డౌన్ లైన్ అమ్మడబడి డౌన్ లైన్ కోసం ఎందుకు పని చేస్తాడంటే ఇందుకోసమే. అదే వెస్టేజ్ సిస్టమ్ ఇంత గొప్పగా డిజైన్ చేసిందనమాట. అప్లైనర్ అనేవాడు డౌన్ లైన్ అమ్మడబడి పని చేసుకుంటూ పోయేది ఎందుకంటే అతను క్వాలిఫై అయితేనే ఇతను బల్బు వెలుగుతుంటుంది. ఇది సార్, ఇది 5 లెగ్గులు క్వాలిఫై చేస్తే డైమండ్ డైరెక్టర్ అవుతావు. మీకు ఇంతకుముందు వచ్చినటువంటి ఆదాయాలు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఆదాయాలు ఒకసారి మీకు రిపీట్ చేస్తా చూడండి సార్. డిస్కౌంట్, పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, ఇవన్నీ కూడా మీకు వస్తూనే ఉంటాయి. మీ కష్టాన్ని బట్టి ఎల్ఓబి కూడా వస్తూనే ఉంటది. సరే, ఒక్క విషయాన్ని అందరూ గమనించండి. ఒక్కసారి ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అయితే మీరు ప్రతిసారి సిల్వర్ క్వాలిఫై అయిన ప్రతిసారి వస్తుంది. ఒక్కసారి కార్ ఫండ్ స్టార్ట్ అయితే మీరు మినిమం సిల్వర్ క్వాలిఫై అయినా కూడా ప్రతిసారి మీకు కారు ఫండ్ అనేది వస్తూనే ఉంటది. ఎప్పటి వరకు వస్తుంది సార్ అంటే మీరు బతుకున్నంత కాలం వస్తుంది. అంతేనా సార్ అంటే కాదు. నీ భార్య బతుకున్నంత కాలం వస్తుంది. అంతేనా సార్ అంటే కాదు. నీ బిడ్డలు బతుకున్నంత కాలం 3 జనరేషన్ మీ ఐడి బతుకున్నంత కాలం ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ వస్తూనే ఉంటాయి సార్. ఇది అద్భుతమైనటువంటి వెస్టేజ్ సిస్టంలో డిజైన్ చేయబడినటువంటి వ్యవస్థ. చూడండి సార్, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికి కూడా మాకు కార్ ఫండ్ లేదు. మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 2 లక్షలు 3 లక్షలు తీసుకున్న టీంలో ఉన్న వాళ్ళకు కూడా కార్ ఫండ్ ఉండదు. అట్లాంటిది కూలికి పోయేవాడికి ఉంటుందా సార్ కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్? కేవలం సబ్బు, పేస్ట్, బ్రష్ కొనుక్కొని వాడుకోండిరా నాయన.
అవి వాడుకోవడం వల్ల మీకు ఆరోగ్యం వస్తుంది. మీకు వచ్చిన ఆరోగ్యాన్ని 10 మందికి చెప్పండి రా నాయనా, మిమ్మల్ని నేను కోటీశ్వరుని చేస్తా, విదేశాలకు పంపిస్తా, కారు కొనిస్తానంటే మనోళ్ళు వెస్టేజ్ ఫ్రాడ్ అంటారు, అది మోసం అంటారు. అందులో ఏముందిలే, అందులో డబ్బులు రావంటారు. అంటే నిదానంగా డబ్బులు స్టార్ట్ అవుతాయి. మన వాళ్ళకి అట్ట కాదు, పెట్టంగానే డబ్బులు రావాలా. అందుకనే తీసుకుపోయి 10,000 15,000 వేరే కంపెనీలో కడతారు. అందుకే అది ఆ మైండ్ సెట్ కి మన మైండ్ సెట్ కి తేడా ఏంటంటే అదే. అందుకే మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇది మైండ్ సెట్ బిజినెస్. సార్ చూడండి సార్, ఆ క్రౌన్ డైరెక్టర్ రాజు కిరీటం ఎవరు పెట్టుకుంటారు సార్? రాజు పెట్టుకుంటాడు. రాజు అయ్యారు మీరు ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే మీ కింద మనం మొదట్లో స్టార్ట్ ఆనంద్ సార్ మీకు మీటింగ్ చెప్పినప్పుడు, హోమ్ మీటింగ్ చెప్పినప్పుడు, ఆనంద్ సార్ మీకు ఐడి చేసినప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా, 6 లెగ్గులు వేసుకోమని చెప్పాడు కదా. 6 లెగ్గులు ఎందుకు వేసుకోమన్నాడంటే ఈ 6 ఎర్ర బల్బుల్ని వెలిగిస్తే మన గ్రీన్ బల్బు వెలుగుతుంది. చూడండి, డైరెక్టర్ 1, డైరెక్టర్ 2, డైరెక్టర్ 3, డైరెక్టర్ 4, డైరెక్టర్ 5, డైరెక్టర్ 6, ఈ 6 ప్రతి నెల 2,000 ఒక్క పీవీ పాయింట్లతో వీళ్ళు కానీ క్వాలిఫై అవుతా ఉంటే మీరు క్రౌన్ డైరెక్టర్ అవుతారు. మీరు జస్ట్ 40 పీవీ కొనుక్కొని ఇంట్లో సోఫాలో కాల్ మీద కాల్ వేసుకొని ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ పెట్టుకొని చిప్స్ తింటూ మన ఎనర్జీ డ్రింక్ తాగినా కూడా నీ అకౌంట్ లో ₹1,00,000 తక్కువ కాకుండా పడతాయి సార్. 1,00,000 జస్ట్ వాళ్ళు క్వాలిఫై అయితే చాలు, ₹1,00,000 నీ అకౌంట్ లో హ్యాపీగా పడతాయి. చూడండి సార్, సైడ్ పీవీలు ఫస్ట్ 2,001 రావాలి, తర్వాత 18, తర్వాత 1,800, 1,500, 1,000, 500, 500 రావాలి. ఇక్కడ మీరు 6 లెగ్గులు క్వాలిఫై అయితే మీరు జస్ట్ 40 పీవీ కొనుక్కొని వాడుకుంటే చాలు, మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఇలాంటి అద్భుతమైన ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందా అంటే లేదు, అది వెస్టేజ్ లోనే ఉంది. ఇక్కడ మీరు వరుసగా 3 నెలలు కానీ క్రౌన్ డైరెక్టర్ గా క్వాలిఫై అయితే కంటిన్యూస్ గా సెప్టెంబర్ క్రౌన్, అక్టోబర్ క్రౌన్, నవంబర్ క్రౌన్ గాని అయితే డిసెంబర్ నుంచి మీకు హౌస్ ఫండ్ 3% కంపెనీ మీకు ఇస్తుంది సార్. ఈ హౌస్ ఫండ్ హోల్డ్ చేయి సార్. ఈ హౌస్ ఫండ్ మంత్లీ మీ అకౌంట్ లో పడతాయి. కానీ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ హోల్డ్ లో పెడుతుంది. కానీ హౌస్ ఫండ్ మాత్రం 3% ప్రతి నెల మీ అకౌంట్ లో పడుతుంది. ఎందుకంటే మనలో చాలా మంది పేదవాళ్ళు వెస్టేజ్ లో ఉన్నారు. వాళ్ళ హౌస్ రెంట్లు కూడా కట్టుకోలేక చిన్న చిన్నగా అద్దెళ్లలో ఉంటున్నారు. అందుకని వాళ్ళు ఇంటి హౌస్ రెంట్ అయినా కట్టుకుంటానికి ఉంటది అని వాళ్ళ అకౌంట్ లో ప్రతి నెల డబ్బులు వేస్తారు సార్. అలాంటి అద్భుతమైనటువంటి కంపెనీ మైరాన్ ఎక్కడ ఉందా సార్? పేదవాడి కళలైనటువంటి సొంత ఇంటి కళను నెరవేర్చేటువంటి ఏకైక కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ వెస్టేజ్ సార్. అందుకనే ఎవరికైతే సొంత ఇంటి కళ ఉందో వాడు వెస్టేజ్ లో ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడండి, మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఎవరైతే విదేశాలకు పోవాలి, తన బిడ్డలతోటి విదేశాలు కూడా చూసి రావాలనుకుంటారో వాళ్ళు కూడా వెస్టేజ్ చేయండి. ఎవరైతే కారులో తిరగాలనుకుంటారో, లగ్జరీ కారులో తిరగాలనుకుంటారో వాళ్ళు వెస్టేజ్ చేయండి. సార్ ఈరోజు గంజికి కూడా నోచుకోలేని బెంజ్లో తిరుగుతా ఉన్నారు సార్. గంజి దాడానికి కూడా లేనోడు ఈరోజు బెంజ్లో తిరుగుతా ఉన్నాడు. ప్రాస బాగుందని చెప్పట్లా, వ్యక్తులు నేను చూశాను కాబట్టి చెప్తున్నా. సలీం సార్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్, ఈరోజు బెంజ్ కార్ కొని తిరుగుతా ఉన్నాడు. దట్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. కాబట్టి క్రౌన్ డైరెక్టర్ అయితే మీకు 8 రకాల ఆదాయాలు వచ్చేసాయి. ఇంకా ఒక ఆదాయం ఉంది సార్, అది ఎలైట్ క్లబ్ బోనస్ 2%. ఇది మీరు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు వస్తుంది. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మీరు ఎప్పుడు అవుతారంటే సార్, మీరు 6 లెగ్గులు క్వాలిఫై చేసిన తర్వాత మీకు టోటల్ 6 లెగ్స్ నుంచి మీకు 2 లక్షల పీవీలు కానీ వస్తే, 2 లక్షల పీవీలు టోటల్ పీవీలు 2 లక్షల పీవీలు వస్తే మీ 6 లెగ్స్ నుంచి ఏదైనా ఒక లెగ్ నుంచి 50%, అంటే 1,00,000 పీవీలు ఒక లెగ్ నుంచి వచ్చి మిగిలిన 5 లెగ్గుల నుంచి కానీ ఇంకో 1,00,000 పీవీలు వస్తే మిమ్మల్ని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. మీకు ఆ 9వ బోనస్ వచ్చేసి ఎలైట్ క్లబ్ బోనస్ 2% వస్తుంది అనమాట. తర్వాత డబుల్ క్రౌన్ డైరెక్టర్ సార్, మీకు క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత 6 లెగ్స్ నుంచి 5 లక్షల పీవీలు రావాలి. ఆ 5 లక్షల పీవీల్లో కూడా ఒక లెగ్ నుంచి 50%, అంటే 2.5 లక్షల పీవీ వస్తే మీరు డబుల్ క్రౌన్ డైరెక్టర్ అవుతారు సార్. తర్వాత డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ సార్. డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే మీరు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, మీ 6 లెగ్స్ నుంచి 10 లక్షల పీవీలు రావాలి, అందులో 50% ఏదైనా ఒక లెగ్ నుంచి కానీ వస్తే మీకు డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవుతారు.
ఇది వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి సార్. ఏం లేదు, రెగ్యులర్ గా మీరు ప్రోడక్ట్ యూస్ చేయాలి. మీరు యూస్ చేసిన ప్రోడక్ట్ మీకు నచ్చితే, ఆ ప్రోడక్ట్ వల్ల మీకు ఏదైనా బెనిఫిట్ వస్తే మీరు ఆ ప్రోడక్ట్ ని షేర్ చేయాలి. చేస్తే చాలు సార్. ఇక సిఎన్సి గురించి మన వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. నేను మళ్ళీ సిఎన్సి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. కానీ ఒకసారి చెప్తా సార్ నేను కూడా. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే సిఎన్సిలో ఉండాలి సార్. సిఎన్సి అంటే 60 పివి సిఎన్సి, 100 పివి సిఎన్సి, 200 పివి సిఎన్సి, 300 పివి సిఎన్సి, 400 పివి సిఎన్సి, హైయెస్ట్ గా 400 పివి సిఎన్సి ఉంటుంది సార్. ఈ సిఎన్సిలో ఉండటం వల్ల మన బెనిఫిట్ ఏంటంటే 10 నుంచి 30% డిస్కౌంట్ వస్తుంది. ఈ స్క్రీన్ నేను మార్చలేదు సార్. రాత్రి ఇది ఆనంద్ సార్ లేట్ గా చెప్పాను నాకు, నేను నిద్రపోయాను, ఇవన్నీ సెర్చ్ చేసుకోలేకపోయాను. సారీ 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 సారీ, ఏమనుకోవద్దు. 10 to 30% డిస్కౌంట్ వస్తుంది. 5 నుంచి 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. 5వ నెలలో 60 పీవీకి ఏమో 1250 రూపాయలు మనకి ఇష్టమైన ప్రోడక్ట్ వస్తుంది. అది 100 పీవీలో ఉంటే 5వ నెలలో 2515 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. 200 పీవీలో ఉంటే ఏమో 5030 రూపాయలు, 300 పీవీలో ఉంటే ఏమో 7545 రూపాయలు, 400 పీవీలో ఉంటేమో 10,060 రూపాయలు వస్తుంది కంటిన్యూస్ 5వ మంత్ లో. చూడండి సార్, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం సిఎన్సి అనేది. ఇక ఒక సిఎన్సి ఎంత పడుతుంది ఏందనేది నార్మల్ అవన్నీ కూడా మీ క్యాలిక్యులేషన్ తర్వాత చూసుకుంటారు. మళ్ళీ కూడా నేను ఫాస్ట్ ట్రాక్ 8% గురించి అప్పుడే చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బ్రాంజ్ డైరెక్టర్ అయితే క్యుములేటివ్ గా ఎలా ఉంటది ఏంది అసలు. బ్రాంజ్ డైరెక్టర్ అయితే టీమ్ బిల్డింగ్ బోనస్ తో బ్రాంజ్ డైరెక్టర్ అయితే మీ ఇన్కమ్ రేంజ్ ఏ విధంగా ఉంటుందంటే 5,000 నుంచి 11,000 ఉంటుంది సార్ బ్రాంజ్ డైరెక్టర్ గా. అదే సిల్వర్ డైరెక్టర్ అయితే 9,000 నుంచి 14,000 ఉంటుంది మీరు టీమ్ బిల్డింగ్ బోనస్ తో అయితే. ఒక ఎల్ఓబి గాని వచ్చినట్లయితే మీకు చెప్పానుగా 25,000 నుంచి 30,000 ఉంటుంది. ఒక ఎల్ఓబికి, 2 ఎల్ఓబికి 50,000, 3 ఎల్ఓబికి 75,000, 4 ఎల్ఓబికి 1,00,000 రూపాయలు ఉంటుంది అన్నమాట. ఇది సార్ నా సెషన్. నాకు ఈ పండగ రోజు ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎంటైర్ కొండే టీమ్ కి, ఆనంద్ సార్ కి, అదే విధంగా సుమా ప్రసాద్ సార్ కి, 1,00,000 రూపాయల విన్నర్, 1,00,000 రూపాయల ఎర్నర్ విన్నర్ సురేష్ సార్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రవి సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రోజు చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. దీపావళి ధమాకా లాగా మాకు డబల్ ఆఫర్ ఇచ్చారు పండుగ రోజు. రాత్రి చాలా లేట్ గా కాల్ చేసినప్పటికీ కూడా స్పందించి వెంటనే మాకు జూమ్ సెషన్ ఇచ్చారు సార్. ఎందుకంటే పండుగ రోజు మీ వాయిస్ అయితే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మీరు ఇచ్చిన సెషన్ ద్వారా చాలా మంది లీడర్స్ ఇన్స్పైర్ అయ్యారు. చాలా మంది మీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ద్వారా చాలా క్లారిటీ తీసుకొని ప్రొడక్ట్ విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు సార్. థ్యాంక్ యూ. కొండేపు టీంకి ఆత్మీయ బంధువుగా ఎప్పుడు పిలిచినా పలుకుతూ మీ వంతు సాయం చేస్తున్నారు సార్. దానికి థ్యాంక్ యూ సార్. ఈ జూమ్ వేదిక ద్వారా సార్ కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకోమా సార్? తీసుకుందాం సార్, ఏం ఇబ్బంది లేదు, తీసుకుందాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. విశాల్ సార్, గుడ్ మార్నింగ్. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. బ్రహ్మయ్య సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నాకు కొంచెం ఐడియా ఉంది, కానీ ఇప్పుడు మీ సెక్షన్ ద్వారా సార్ ఆ స్లైడ్స్ చూస్తూ చెప్పడం ద్వారా అసలు నా బ్రెయిన్కి చాలా దగ్గర కనెక్ట్ అయింది సార్. ప్రతి ఒక్కటి కూడా 9 పాయింట్స్ కానీ, 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. విశాల్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. సో లీడర్స్, ఇది ఏదైతే మీరు క్లారిటీ తీసుకున్నారో మీ కింద కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా క్లారిటీ లేని లీడర్స్ మీరు పాస్ చేయండి. ఈరోజు బ్రహ్మయ్య సార్ చేసిన మంచి పండు వెన్నెల్లో అమ్మ చేతితో అన్నం తింటే ఎలా ఉంటుందో ఆ విధంగా మనకి నాలెడ్జ్ ఇచ్చారు. అది రిప్లేస్ చేసుకొని మన లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నామో అది అందరం కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. అప్పుడు సార్కి మనం కృతజ్ఞతమైనట్టు. ఈ పండుగ రోజు, దీపావళి రోజు మీ డ్రీమ్స్ దీపాన్ని వెలిగించండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ ఇయర్ దీపావళి కల్లా సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క వాళ్ళు కూడా కారు హెచ్చువైలాగా వర్క్ చేయండి. డిసైడ్ అయితే మనం సగం సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ. రామయ్య సార్, గుడ్ మార్నింగ్. రామయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి.
గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దీపావళి పండుగ రోజు ట్రిపుల్ ధమాకా ఇచ్చేస్తారు మాకు. ప్రతిసారి ఈ విషయాలు మామూలుగా ఒకసారి మీరే చెప్పారు, మా అప్లైన్ కూడా చెప్పారు సార్. కానీ కొంచెం క్లారిటీగా బ్రీఫ్ గా పాయింట్ వైజ్ గా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈరోజు స్టార్టింగ్ లోనే ఒక మాట అన్నారు సార్, పార్ట్ టైం కాదు, ఫుల్ టైం కాదు, లైఫ్ టైం ట్రీట్మెంట్ చేసుకోవాలి అని. అది చాలా బాగా కనెక్ట్ అయింది సార్. అలాగే 9 టైప్స్ ఇన్కమ్స్ గురించి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ప్రతి పాయింట్ చాలా క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ఏ లెవెల్ ఎలా అనేది చాలా నీట్ గా చెప్పారు సార్. చాలా సంతోషంగా ఉంది సార్ పండుగ రోజు మీ నోట్లోంచి అమూల్యమైన సలహాలు మాకు ఈరోజు రావడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి అందరికి ఓకే ఇంకేదన్నా ఇన్ కేస్ ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగని లీడర్స్ సార్ క్లారిటీ ఇస్తారు. గోపి సార్ గుడ్ మార్నింగ్. తోటి ఆనంద్ సార్ టీమ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్ మాత్రం బాగా అర్థమైంది సార్. ఈ ఇన్కమ్ గురించి మాకు తెలియదు కొంతగా. బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను, సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అన్నా సార్. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. ఈ తెలుసుకొని ఇంకా మా టీంకి కూడా తెలియజేయాలని అనుకుంటున్నాం సార్. ఓకే సార్. నేర్చుకోండి సార్. ముందు మనం నేర్చుకొని నేర్పించాలా బిజినెస్. అదే సార్, నేర్చుకోవాలి, నేర్పించాలి. అవును సార్. మీటింగ్ టు వచ్చి నేర్చుకొని ఇవన్నీ తెలుసుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గోపి సార్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నారు. హోమ్ మీటింగ్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. పేరు చెప్పకుండా ఏ మీటింగ్ లేదు సార్. ఎక్సలెంట్ సార్. అయితే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. కోటి ఆనంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సాయన్న సార్ గుడ్ మార్నింగ్. సాయన్న సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయన్న సార్ గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్. ఎక్సలెంట్. బాగుంది సార్. సెక్షన్ బాగా అర్థమైంది సార్. చాలా క్లారిటీగా ఒక్కొక్క లెగ్ లో ఎలా వెళ్ళాలి, ఎలా ఎల్ఓబిలు వస్తాయి అనే విషయాన్ని చాలా క్లారిటీ చెప్పారు సార్. అర్థమయ్యే విధంగా చాలా నిదానంగా బాగా సెక్షన్ బాగుంది సార్. ఎక్సలెంట్ గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం స్పీడ్ అయిందేమో అనుకుంటున్నా సార్. లేదు సార్. కరెక్ట్ గా స్లోగానే ప్రాసెస్ నిదానంగా వెళ్ళింది సార్. బాగుంది సార్ సెక్షన్. బాగా అర్థమైంది క్లారిటీగా. వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చింది సార్. ఇలాంటి సెక్షన్లు భవిష్యత్తులో మాకు చాలా అవసరం సార్. మీలాంటి మంచి సెక్షన్స్ ఇస్తున్నారు సార్. కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సాయన్ సార్ ఎక్సలెంట్. జయరాజ్ సార్ గుడ్ మార్నింగ్. జయరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. జాలే సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్, బ్రహ్మయ్య సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరి వెస్టేజీ లీడర్స్ అండ్ మొత్తం మీద సార్ డిస్ట్రిబ్యూటర్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజు సార్ నేను ఒక మహాసముద్రములో నీటి తుంపర వరకు తెలుసుకున్నాను సార్. ఈ మహాసముద్రాన్ని ఈదాలంటే మీరు అనుమతిస్తే కొండపై వచ్చి కలవాలి అనుకుంటున్నాను సార్. తప్పకుండా సార్. రండి సార్. పోతే సార్
నేను మొదట్లో ఎల్ఐసిలో చేరినప్పుడు ఇలాగ 12 పాలసీలు చేసేవాళ్ళు వద్దయా, మీరు ఇంటికెళ్ళి ఏదైనా పని చేసుకోండి, 100 పాలసీలు చేసేవాళ్ళే రండి, మీ 12 పాలసీలు చేసేవాళ్ళు మాకు నష్టం అండి, ఏదేదో చూపిస్తారని చెప్పాను. అదే వాక్యాన్ని మీరు ఫస్ట్ లోనే వాడారు సార్. పార్ట్ టైం చేసేవాళ్ళు వద్దు, ఇంటికి పోయి ఏదో ఒక పని చేసుకోండి, ఫుల్ టైం చేసేవాళ్ళు అనేది బాగా హార్ట్ టచ్ అయింది సార్ నాకు అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సెకండ్ వచ్చేసి సార్, బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత 40 PV అనేది సార్, అది ఒక రకంగా చెప్పాలంటే సార్, చాలా మనం ఎంత కష్టపడితే ఫ్యూచర్ లో ఎంత సుఖంగా జీవిస్తాం అనేది ఆ పాయింట్ లో బాగా అర్థమైంది సార్ నాకు. ఇంకొకటి, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ 3 తరాలకు ఎలా వస్తుంది అనేది కూడా ఎంత క్లియర్ గా చెప్పారంటే, అంత సులభంగా ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేట్టుగా చెప్పారు సార్. ఇంకొక డైలాగ్ ఉంది సార్, ఆ డైలాగుని పట్టుకొని మనం హోమ్ మీటింగ్ లో బిజినెస్ చేయాలి అనే కసిన వాళ్ళకి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది సార్. గంజికి దోవలేని వారు బెంజిలో తిరగవచ్చు ఈ ప్లాట్ఫామ్ మీదకు వస్తే అనేది, అది సార్ నరాలకి ఎక్కింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు. మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ జాలీ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. జాలీ సార్ కొండే టీంలో మంచి లీడర్ సార్. ఎల్ఐ త్రూ 5 కోట్ల దాకా సంపాదించి సార్ వయసు 72 సంవత్సరాలు, కాదు 27 అని చెప్తుంటారు మాకు. ఆ ఎనర్జీ కానీ ఆ డెడికేషన్ కానీ అలానే ఉంటది. మంచి లీడర్ సార్ కొండే టీంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే కే సార్. శ్రీలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. శ్రీలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్, బ్రహ్మి సార్, గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు సార్, గ్రూప్ లో లీడర్స్ మొత్తానికి. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ అసలు ఎలా ఐడి వేయాలి, ఎలా చేయాలి, ఎలా లెగ్ లాక్ రావాలన్న దానికి చాలా బాగా చెప్పారు సార్. ఈరోజు మీరు బాగా అర్థమైంది సార్, బాగా మైండ్కి ఎక్కించుకున్నాము. అది హార్ట్ఫుల్ గా మాకు నచ్చింది సార్. మేడం చేయండి మేడం, ఇదే ఫాలో అవ్వండి, ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం. అదే సార్, గంజిలో దాగేవాడు బెంజిలో తిరుగుతారు అన్న దాన్ని బాగా టచ్ అయింది సార్ మాకు కూడా. థ్యాంక్ యూ సార్, బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చేయండి మేడం, ఆల్ ది బెస్ట్ మేడం, బాగా చేయండి మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ శ్రీలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, గుడ్ మార్నింగ్. రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. హరీష్ సార్ టీం. అనుష మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మి సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. అసలుకి వాళ్ళ లెవెల్ అసలుకి చాలా బాగుంది సార్. అసలుకి మాకు మా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి అసలు చాలా బాగా చెప్పారు సార్. అసలుకి మీరు చాలా బాగా అర్థమైంది, బాగా నోట్ బుక్ పెట్టి రాసుకున్నాము, బాగా మైండ్ కూడా ఎక్కించుకున్నాం సార్. ఓపెన్ మైండ్ తో ఇలాంటి సెక్షన్స్ మాకు మరిన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అసలు చాలా బాగున్నాయి సార్ ఇవాళ సెక్షన్. తప్పకుండా థ్యాంక్ యూ సార్ ఇలాంటి సెక్షన్ ఇచ్చినందుకు. ఓకే సార్. తప్పకుండా ఇద్దాం అమ్మా, మంచి సెషన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఇలాంటి సెక్షన్ ఇచ్చినందుకు. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. సో సార్ టైం లేనప్పటికి కూడా, చాలా బిజీ అయినప్పటికి కూడా మనం అడగగానే సెషన్ ఇస్తున్నారు. ఎందుకంటే నా మాట ద్వారా నాకున్న నాలెడ్జ్ కొంతమందికి షేర్ అవటం ద్వారా సక్సెస్ అయితే అదే చాలు అన్నట్టుగా మంచి సౌహృదయంతో ఇస్తున్నారు. దాన్ని అది మనం యూటిలైజ్ చేసుకొని మనం 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మన లైఫ్ లో తీసుకునే విధంగా వర్క్ చేయాలి. దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రత్నం మేడం, గుడ్ మార్నింగ్. రత్నం మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మోహన్ రావు సార్, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి.
సార్ మాట్లాడండి, హ్యాండ్ రైట్ చేశారు కదా. ఆ చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. చీకట్లో ఉన్నటువంటి అందరికి కూడా వెలుగును ప్రసాదించేటువంటిదే వెస్టేజి. అటువంటి మహత్తర అవకాశానికి ఒక త్రోవ, ఒక మార్గాన్ని బ్రహ్మయ్య సార్ గారు 9 మార్గాల ద్వారా మన వెస్టేజ్ మిత్రులకు తెలియజేశారు. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రవి సార్ లాంటి వాళ్ళందరూ కూడా మాకు మంచి మార్గాన్ని ఎంపిక చేసుకునేటువంటి దానికి స్ఫూర్తిని, మరి ధైర్యాన్ని, ఒక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించినందుకు ఇటువంటి దీపావళి మరి ఎన్నో జరుపుకొని అందరిలో ఉన్నటువంటి అపోహలను తొలగించి మార్గదర్శకులుగా నిలిచినటువంటి ఎంఎస్ఆర్ గారు కానీ, అలాగే బాలి సార్ గారు కానీ, అటువంటి వాళ్ళందరికీ కూడా మనమందరం కూడా రుణపడి ఉండాలని, ఆ రుణపడి ఉండటం అనేటువంటిది మనం మంచి డైరెక్టర్లు అయినప్పుడే సాధ్యమవుద్దని మనసా వాచా కర్మణ కోరుకుంటూ అందరికీ మన ఈ టీములో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ బట్ట మోహన్ రావు. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ సార్ ఫీడ్బ్యాక్. మోహన్ రావు సార్, బ్రహ్మేష్ సార్, మోహన్ రావు సార్ అని జాన్రపేట సార్ మన టీము. ఓకే సార్. రిటైల్ లెక్చరర్ గారు అనమాట. ఓకే. మంచి వ్యక్తి, 70 సంవత్సరాల వయసు, కానీ డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు. 10 to 10 వర్క్ చేస్తున్నారు సార్. ఓకే సార్. ఓకే. వాళ్ళ నెల ఆదాయం వాళ్ళ ఇంటికి వచ్చేది దాదాపుగా 40 లక్షలు సార్ వాళ్ళ ఆదాయం నెలకి. ఓకే. వాళ్ళ పిల్లలు ఇద్దరు లండన్, వెల్ సెటిల్డ్ అనమాట. ఇది అవసరం లేదు, కాకపోతే దీని ద్వారా కొంతమందికి హెల్ప్ చేయొచ్చు, కొంతమంది ఆసరాగా నిలబడవచ్చు అనే ఉద్దేశంతో చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్. ఈ మంత్ బ్రాంచ్ అవుతుంది సార్. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్ మోహన్ రావు సార్. దీని ద్వారా ఎంతో మందికి మీరు అండగా నిలబడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మౌర్య సార్ గుడ్ మార్నింగ్. కోటి సార్ టీమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విశాల్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యి అంటే దీంట్లోకి వచ్చి కానీ ఒక 10 days అయింది. 10 days అయితే దీని బిజినెస్ ఏంది అని కొన్ని వీడియోస్ లేదా యూట్యూబ్లో ఇట్లా చూసేవాను సార్. క్లారిటీగా లేదు సార్. మీ సెషన్ ద్వారా నాకు 1 by 1 ఎలా వచ్చింది, బిజినెస్ ఎలా చేయాలి, ఆ ఎల్ఓబిలు అంటే ఏంది, సైడ్ వాల్యూలు అంటే ఏంది, నేను క్లారిటీగా 1 by 1 తెలుసుకున్నాను సార్ మీ సెషన్ ద్వారా. దానివల్ల నాకు మొత్తం క్లారిటీ వచ్చింది సార్. నేను నోట్బుక్ పెట్టుకొని నోట్స్లో రాసుకున్నాను సార్ ఇప్పుడు. ఓకే సార్. దానివల్ల అదే క్లారిటీగా తెలుసుకున్నాను సార్. చేయండి సార్, జాగ్రత్తగా చేయండి, నేర్చుకోండి, మీ డౌన్లైన్ నేర్పించండి, చేయండి. వెస్టేజ్ అనేది చాలా మంచి అవకాశం. నెక్స్ట్ దీపావళికి మంచి లీడర్ అవ్వాలి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మౌర్య సార్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జానకిరావు సార్ గుడ్ మార్నింగ్. ఓలీ సార్ టీమ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీపావళి రోజు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వచ్చే ఇదే దీపావళికి మంచిగా అందరి జీవితాల్లో ఈ కొండేపి టీంలో ఎవరైతే ఉన్నారో, వెస్టేజ్లో ఎవరైతే ఉన్నారో అందరూ సంతోషంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను సార్. ఇంకొక మాట బ్రహ్మయ్య సార్ గురించి చెప్పాలి. సారు ఎక్కడ కూడా తన క్యాడర్ అనేది చూపించరు సార్. చాలా ఒబీడియంట్గా, సింప్లిసిటీగా ఉంటారు ఎక్కడికి వచ్చినా. మేము ఇద్దరం పక్కనే కాబట్టి అప్పుడప్పుడు ఆఫీస్ పరంగా మీట్ అవుతూ ఉంటాం. సార్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్. సార్ని కూడా నేను ఫాలో అవుతూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జయరాం సార్. ఎక్సలెంట్ సార్. జానకిరావు సార్. సార్ లాంటి గొప్ప వ్యక్తులు మనం ఇన్స్పైర్ గా తీసుకొని కానీ వర్క్ చేస్తే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవుతాం సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టు బ్రహ్మేష్ సారు డిప్యూటీ ఎంఆర్ అయినప్పుడు కూడా ఆ హోదా ఎక్కడ చూపించరు. నార్మల్ గా సమాజంలో మనం గమనిస్తే చిన్న క్లర్క్ పోస్ట్ ఉన్నప్పుడు కూడా ఐఏఎస్ లాగా ఫీల్ అవుతారు. కానీ గెస్ట్ ఆఫర్ సైతం కింద కూర్చొని మరీ వర్క్ చేస్తున్నారు. అవును.
అది కానీ మనం తెలుసుకోగలిగితే మనం ముందుకు వెళ్ళిపోతాం. సార్ మీ థ్యాంక్ యూ. గోల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా నెక్స్ట్ దీపావళికి మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. జానకిరావు సార్ థ్యాంక్ యూ. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మే సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా ఓటు పేద వ్యక్తులకి తెలియని వ్యక్తులకి బాగా ఈ జూమ్ ద్వారా అన్ని తెలియజేశారు. ఎలా మార్కెట్లోకి పోయినప్పుడు ఎలా కొంతమంది తెలియజెప్పాలో కొన్నిసార్లు మర్చిపోయినా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ మళ్ళీ బాగా చెబుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్ బ్రహ్మే సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్ మల్లికార్జున్ సార్ చదువు థ్యాంక్ యూ. రాకపోయినా చదువు వచ్చినా రాకపోయినా కొన్ని బొమ్మలు తీసుకొని సెల్లో పెట్టుకొని జనానికి చూపించడానికి అవకాశం ఉంది సార్ ఈ రోజు పండుగ రోజు కూడా. థ్యాంక్ యూ సార్ బ్రహ్మే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బ్రహ్మే సార్ మల్లికార్జున్ సార్ వచ్చేసి రైతు సార్, చదువు ఏం లేదు పెద్దగా, కానీ తెలుసు స్టార్ సార్. మల్లికార్జున డైరెక్టర్ సార్ నాకు తెలుసు. మల్లికార్జున సార్ బాగా తెలుసు నాకు. స్టార్ డైరెక్టర్ గా. ఎక్సలెంట్ సార్ మల్లికార్జున్ సార్. మీరు అన్నట్టు పేదరికం ఏం లేదు సార్. ఆలోచనలు మన మైండ్ సెట్ అక్కడ ఆగిపోయింది, పేదరికం ఆలోచనలు. ఈ రోజు పేదరికం అనే రావణాసుని వధ చేయాలి మనం. నెక్స్ట్ దీపావళి గల మంచి 1,00,000 2 లక్షలు తీసుకొని మంచి సంబరాలు చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ బ్రహ్మే సార్. మీరు అలాగే మీ గోల్ పెట్టుకోండి. మళ్ళీ దీపావళి వచ్చారు మీ గోల్ ఏది ఉందో అలా రీచ్ కావాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. గోల్ కాదు సార్, బ్రహ్మే సార్ మినిమం ఒక 3-4 లక్షలు ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాధవ్ సార్ గుడ్ మార్నింగ్. మాధవ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్రహ్మే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్ దీపావళి శుభాకాంక్షలు సార్. మీ సెషన్ చాలా అట్రాక్ట్ అయ్యాం సార్. మేము ఇంతకుముందు ఇంత క్లియర్గా మాకు బిజినెస్ ప్లాన్ తెలియదు సార్. మీ సెషన్ తర్వాత బాగా అర్థమైంది సార్. హలో సార్ చెప్పండి. మీ సెషన్ తర్వాత బాగా అర్థమైంది సార్. అంటే ఉన్నాం కానీ ఇంత క్లియర్గా ఇంతకుముందు అర్థం కాలేదు సార్. అయితే సార్ మా అప్లైనర్ సల్లా మల్లికార్జున్ బాగా మోటివేషన్ చేస్తుంటాడు. ఆయన ఈ రకంగా ఇంకా ముందుకు పోతాం సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. మాధవరావు సార్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మోటివేషన్ అనేది 33% ఉండాలి సార్. మిగతాది ఎడ్యుకేషన్, రికగ్నైజేషన్ ఇవి ఉండాలి. ఈ 3 కలగలిస్తేనే మనం వేస్టేజ్ లో సక్సెస్ తీసుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. స్వర్ణ మేడం గుడ్ మార్నింగ్. స్వర్ణ మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే సార్, చాలా బాగుంది సార్. ముందుగా హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ మేడం. సేమ్ ప్లానింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అంటే చూస్తున్నాం, వింటున్నాం, కానీ ఇంకా పూర్తిగా అనేది సరిగా అర్థం కాలేదు. ఈ రోజు బ్రహ్మయ్య సార్ చెప్పడంతో కొంచెం క్లారిటీగా బుక్స్ లో నోట్ చేసుకున్నాను. ప్రతిదీ ఓపెన్ మైండ్ తో చక్కగా విన్నాను సార్. చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, యొక్క అద్భుతమైన అవకాశం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. విన్నది మనం టీం నెంబర్ కూడా నేర్పించాలి మేడం, మనం నేర్చుకొని బ్రహ్మయ్య సార్ చెప్పినట్టు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ మేడం. కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. కోటి ఆనంద్ సార్ ఉన్నారా? ఐమా మేడం గుడ్ మార్నింగ్. లాస్ట్ వన్ సార్. ఐమా మేడం గుడ్ మార్నింగ్. ఓకే థ్యాంక్ యూ లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాపీ దీపావళి సార్.
థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా. సార్ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి చాలా బాగా చెప్పారు సార్. మాకు గాని ప్రతి ఒక్క లీడర్‌కి గాని చాలా బాగా యూజ్ అవుతాయి సార్. నేను కూడా ఏఎన్ఎంగా చేస్తున్నాను సార్. నిజంగా మీరు మాట్లాడిన తర్వాతనే సార్ మేము కూడా మీ మాటలు విని మేము సిస్టమ్‌లోకి రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హైమా మేడం సార్, సచివాలయం ఎంప్లాయీ. లాస్ట్ టైం మీ జూమ్ లో మాట్లాడారు మేడం గారు. మంచి ఓకే లీడర్ మన టీమ్ లో. ఓకే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ బ్రహ్మి సార్. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ త్వరగా రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం సార్. మీరు గోల్ రీచ్ అయ్యారంటే మాలాంటి వాళ్ళకి ఇంకొంచెం ధైర్యం వస్తుంది, ఇంకొంచెం యాక్టివేట్ గా అవటానికి. ఈ మన ఏరియాలో వెస్టేజ్ ఇంకా బిజినెస్ డెవలప్ అవడానికి మీలాంటి వ్యక్తులు మంచి సక్సెస్ తీసుకుంటే మేము తీసుకున్నట్టు సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అడగగానే టైం ఇచ్చినందుకు, ఇంత నాలెడ్జ్ మాకు ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమా ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఆ మీటింగ్ అనౌన్స్మెంట్ చేసుకుంటాం సార్. మీరు ఓకే వీలైతే సార్. ఉండొచ్చు, ఓకే లీవ్ అవ్వచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తిమోతి సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అవి పోస్టర్ షేర్ చేస్తారా మీటింగ్స్? ఓకే సార్. కావలి పామూరు అవి ఉంది కదా. తిమ్మతి సార్ ఉందా పోస్టర్? సార్ లేవు సార్. ఓకే, నేను షేర్ చేశాను. ఓకే లీడర్స్ గమనించండి, 25వ తారీఖు శనివారం 10 గంటలకి కావలో బిజినెస్ సెమినార్ జరగబోతోంది. ఏఎస్ఎం ఆనంద్ ప్రసాద్ సార్, అదేవిధంగా మహాగురుజీ ఎంఎస్ సార్ అటెండ్ అవబోతున్నారు. చాలా బాగా జరగబోతోంది మీటింగ్. ప్రతి ఒక్కరు కూడా మీ టీంను ప్రమోట్ చేసుకోండి. టికెట్ అమౌంట్ వచ్చేసి 20 రూపాయలు. త్వరగా ఎవరైతే లీడర్స్ బుక్ చేసుకోలేదో త్వరగా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్ గమనించండి, అదే రోజు పామూరులో మీటింగ్ జరగబోతోంది 2 గంటలకి. అక్కడ కూడా ఏఎస్ఎం ఆనంద్ ప్రసాద్ సారు, అదేవిధంగా మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. టికెట్ అమౌంట్ వచ్చేసి 10 రూపాయలే. సో లీడర్స్ గమనించండి, మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు మంచి సౌహృదయంతో లీడర్స్ ఎక్కడ ఇబ్బంది పడకుండా టీంని ఎక్కువ ప్రమోట్ చేసుకోవడానికి చాలా తక్కువ అమౌంట్లోనే మనకి సెమినార్లు ఇస్తూ ఉన్నారు. ఆ మీటింగ్స్ మనం కానీ వినియోగించుకుంటే మనం మంచి సక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, ఇంకేదైనా మీటింగ్ అప్డేట్స్ ఉంటే గ్రూప్ లో వస్తే ఫాలో అవ్వండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో లీడర్స్ గమనించండి, దర్శి 26వ తారీఖు అక్టోబర్ బాలం శ్రీను సార్ రాబోతున్నారు. ఫస్ట్ టైం సింగరాయకొండ డిఎల్సిపికి. అదేవిధంగా దర్శి కూడా వచ్చేసి మార్నింగ్ 10 గంటలకు జరగబోతోంది. అదేవిధంగా సింగరాయకొండ వచ్చేసి 3 గంటలకు జరగబోతోంది. ఈ ఏరియాలో ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి, చాలా బాగా జరగబోతోంది. ఈ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఆ మీటింగ్ లో అటెండ్ అవబోతున్నారు కాబట్టి టీం కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటది. మంచిగా టీంను ప్రమోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. తిమ్మతి సార్, క్లోజ్ ద జూమ్. ఓకే సార్. థ్యాంక్ యూ.